Hi, very good morning, everybody. Today we are going to start a new chapter. One of the head number 5. What is head number 5? IFOS, income from other sources. మనకున్న 5 heads లో చాలా సింపుల్ హెడ్, చాలా స్మాల్ హెడ్ ఏంటంటే IFOS. PGBP, క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ లెంతీగా ఉంటాయి. వాట్ అబౌట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ? అది మీడియంగా ఉంటుంది. వాట్ అబౌట్ IFOS అంటే చాలా సింపుల్ చాప్టర్, చాలా స్మాల్ చాప్టర్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. వాట్ ఈస్ ద చాప్టర్ నేమ్? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నౌ ఆన్వర్డ్స్ it is called as IFOS. ఈ చాప్టర్ ఎగ్జామ్ లో యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 4 మార్క్స్. ఈ చాప్టర్ మనకి MCQ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే, ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంటే. ఈ చాప్టర్ నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 MCQ ఆల్సో ఫర్ 2 మార్క్స్, అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. ఈ చాప్టర్లో వీ హ్యావ్ టు రీడ్ ఫ్రమ్ సెక్షన్ 56 టు సెక్షన్ 59. ఈ చాప్టర్లో వీ హ్యావ్ టు రీడ్ సెక్షన్ 56, 57, 58, 59. వీ హ్యావ్ టు రీడ్ 4 సెక్షన్స్. దీంతో పాటు వీ హ్యావ్ టు రీడ్ సమ్ ఎగ్జంప్షన్స్. వీ హ్యావ్ టు రీడ్ 4 సెక్షన్స్ అండ్ వీ హ్యావ్ టు రీడ్ సమ్ ఎగ్జంప్షన్స్. ఈ చాప్టర్లో వాట్ ఆర్ ద సెక్షన్స్ టు బి కవర్డ్? First one, section 56. Section 56. What is that? It is charging section of IFOS. Next, section 57. Section 57. It is deductions which are allowable. Next one, section 58. It is deductions which are not allowable. Next one, section 59. It is deemed income. మనకి సాలరీ చాప్టర్లో వాట్ ఈ సెక్షన్ ఫర్ డిడక్షన్స్? సాలరీ హెడ్లో 16 కదా. సాలరీ హెడ్లో సెక్షన్ ఫర్ డిడక్షన్స్ ఏంటంటే 16. గుర్తుందా? 16లో 3 ఉంటాయి. 16(1)(a), 16(2), 16(3) అని. హౌస్ ప్రాపర్టీ హెడ్లో వాట్ ఈస్ సెక్షన్ ఫర్ డిడక్షన్స్? 24. 24లో 2 ఉంటాయి. 24(a) ఒకటి, 24(b) ఒకటి. అదేవిధంగా IFOSలో వాట్ ఈస్ సెక్షన్ ఫర్ డిడక్షన్స్ అంటే 57. అంటే మనకి ప్రతి హెడ్లో దెర్ ఆర్ సమ్ డిడక్షన్స్. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో ఏమో 16, హౌస్ ప్రాపర్టీలో ఏమో 24. అదేవిధంగా PGBPలో దెర్ ఆర్ మెనీ డిడక్షన్స్. క్యాపిటల్ గెయిన్స్లో కూడా దెర్ ఆర్ మెనీ డిడక్షన్స్, 6 ఉంటాయి క్యాపిటల్ గెయిన్స్లో. వాట్ అబౌట్ IFOSలో అంటే 57. అంటే మనకి ప్రతి హెడ్లో దెర్ ఆర్ సమ్ డిడక్షన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్, శాలరీ హెడ్లో వాట్ ఈస్ సెక్షన్ ఫర్ డిడక్షన్స్? 16(1)(a) స్టాండర్డ్ డిడక్షన్. ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే 50,000, న్యూ రేట్స్ ఫాలో అయితే 75,000. 16(2) ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అప్లికేబుల్ టు ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. 16(3) ప్రొఫెషనల్ ట్యాక్స్.
గుర్తున్నాయా? హౌస్ ప్రాపర్టీ హెడ్లో వాట్ ఈస్ సెక్షన్ ఫర్ డిడక్షన్స్? 24A స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ NAV. 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. సెల్ఫ్ ఆక్యుపైడ్కి 2 lakhs ఆర్ 30,000. లెట్అవుట్ అయితే గిన నో లిమిట్స్. గుర్తున్నాయా? అదేవిధంగా మనకి IFOSలో కూడా దర్ ఈజ్ వన్ సెక్షన్ ఫర్ డిడక్షన్స్. వాట్ ఈస్ దట్ అంటే 57. ప్రతి హెడ్లో దెర్ ఆర్ డిడక్షన్స్. మళ్ళీ అన్ని హెడ్స్ కలిపి కామన్గా దెర్ ఈజ్ వన్ చాప్టర్ కాల్డ్ యాజ్ చాప్టర్ 6 డిడక్షన్స్. చాప్టర్ 6 డిడక్షన్స్ ఏమో డిడక్షన్స్ ఫర్ ఆల్ హెడ్స్ కామన్లీ. దీంతో పాటు ప్రతి హెడ్లో మళ్ళీ దెర్ ఆర్ ఇండివిజువల్ డిడక్షన్స్. ప్రతి హెడ్కి దెర్ ఆర్ ఇండివిజువల్ డిడక్షన్స్. మళ్ళీ అన్ని హెడ్స్ కలిపి దెర్ ఆర్ చాప్టర్ 6 డిడక్షన్స్. కరెక్టా? చాప్టర్ 6 డిడక్షన్స్ హ్యావ్ టు రెడ్యూస్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. అంటే దోస్ డిడక్షన్స్ ఆర్ కామన్ ఫర్ ఆల్ హెడ్స్. What about section 16? It is only for income from salary. What about section 24? It is only for income from house property. What about section 57? It is only for IFOS. There are head-wise deductions. There are common deductions. Common deductions are called as what? Chapter 6A deductions. 80C, 80D, 80E, avanni. 80C to 80U, avanni. Okay na? Next. శాలరీ హెడ్లో వాట్ ఈస్ సెక్షన్ ఫర్ చార్జింగ్ సెక్షన్? సెక్షన్ 15 కదా. సెక్షన్ 15 కదా. వాట్ ఈస్ సెక్షన్ 15? చార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. హౌస్ ప్రాపర్టీ హెడ్లో సెక్షన్ 22 కదా. వాట్ ఈస్ సెక్షన్ 22? చార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అదేవిధంగా ఈ హెడ్లో సెక్షన్ 56 ఈజ్ కాల్డ్ యాజ్ చార్జింగ్ సెక్షన్ ఆఫ్ IFOS. అండర్స్టూడా? 58 to 59. 58 ఏమో డిడక్షన్స్ నాట్ అలవబుల్, 59 ఏమో డీమ్డ్ ఇన్కమ్. ఆ రెండు కూడా చాలా సింపుల్ సెక్షన్స్. దీంతో పాటు వీ హ్యావ్ టు రీడ్ సమ్ ఎగ్జంప్షన్స్. వాట్ ఈస్ సెక్షన్ ఫర్ ఎగ్జంప్షన్స్? సెక్షన్ 10 కదా. సెక్షన్ 10 కదా. ఈ చాప్టర్లో వీ హ్యావ్ టు రీడ్ సెక్షన్ 10(4) to section 10(10)BC, section 10(10)D, section 10(15), 10(16), 10(17), 10(17A), 10(18) and finally 10(19). 56, 57, 58 to 59 తో పాటు we have to read some exemptions. What is section for exemptions? Section 10. In that 10(4) to 10(10)BC, 10(10)D, 10(15), 10(16), 10(17), 10(17A), 10(18), 10(19). We have to read all these sections in IFOS. What is the weightage? 4 marks. First come to section 56. Section 56. Cheppandi. What is section 56? It is charging section of, very good morning everybody, charging section of IFOS. Correct? Antena? IFOS. టెల్ మీ, ఒక పర్సన్కి ఎన్ని ఇన్కమ్స్ ఉన్నా సరే, ఏ ఇన్కమ్ ఉన్నా సరే, ఈ 5 హెడ్స్లో ఏదో ఒక హెడ్లో రావాలి కదా. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలోనో, హౌస్ ప్రాపర్టీలోనో, PGBPలోనో, క్యాపిటల్ గెయిన్స్లోనో, IFOSలోనో రావాలి కదా. అంటే మీకు ఏ ఇన్కమ్ ఉన్నా సరే ఏదో ఒక హెడ్లో అయితే రావాలి. ఎంప్లాయీకి ఎంప్లాయర్ నుంచి ఏ బెనిఫిట్ వచ్చినా సరే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. అవునా? ఎంప్లాయీకి బేసిక్ సాలరీ పే చేసిన, గ్రాట్యుటీ పే చేసిన, HRA పే చేసిన, పెన్షన్ పే చేసిన, ట్రావెలింగ్ అలవెన్స్ పే చేసిన,
మెడికల్ అలవెన్స్ పే చేసిన, ఎంప్లాయీకి పే చేస్తే ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. వాట్ అబౌట్ హౌస్ ప్రాపర్టీ? రెంట్, అది కూడా అన్ని రెంట్స్ కాదు, రెంట్ ఫ్రమ్ బిల్డింగ్, రెంట్ ఫ్రమ్ ల్యాండ్ అటాచ్డ్ టు బిల్డింగ్ వస్తే గిన ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీలో రెంట్ ట్యాక్సబుల్, అన్ని రెంట్స్ కాదు, ఓన్లీ 2 రెంట్స్. ఒకటి రెంట్ ఫ్రమ్ బిల్డింగ్ నుంచి రెంట్ వచ్చిన, ఇంకొకటి రెంట్ ఫ్రమ్ ల్యాండ్ అటాచ్డ్ టు బిల్డింగ్ లైక్ పార్కింగ్ ప్లేస్, గార్డెన్, అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. వాట్ అబౌట్ పీజీబీపీ? మీకు ఒక బిజినెస్ ఉంటే కస్టమర్స్ మీకు ఇచ్చే అమౌంట్ ఎక్కడ ట్యాక్సబుల్? పీజీబీపీ. లేదా మీకు ఒక ప్రొఫెషన్ ఉంటే క్లయింట్స్ మీకు ఇచ్చే అమౌంట్ ఎక్కడ ట్యాక్సబుల్? పీజీబీపీ. అంటే పీజీబీపీలో రావాలి అంటే మీకు బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ ఉండాలి. వాట్ అబౌట్ క్యాపిటల్ గెయిన్స్? మీరు ఒక అసెట్ అమ్మారు అనుకోండి, ఒక ల్యాండ్ అమ్మారు, అప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్ క్యాపిటల్ గెయిన్స్. అంటే అమ్మినప్పుడు, అసెట్స్ అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిటే క్యాపిటల్ గెయిన్స్. పైన ఆ 4 హెడ్స్లో కవర్ కాకపోతే రిమైనింగ్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్లో, హౌస్ ప్రాపర్టీలో, పీజీబీపీలో, క్యాపిటల్ గెయిన్స్లో కవర్ కాకపోతే రిమైనింగ్ ఆల్ ఇన్కమ్స్ విల్ కమ్ అండర్ IFOS. ఇట్స్ లైక్ మిస్లేనియస్ హెడ్, నేమ్లోనే మీనింగ్ ఉంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అదర్ సోర్సెస్? అదర్ దాన్ దోస్ 4 హెడ్స్. పైన చెప్పిన 4 హెడ్స్లో కవర్ కాకపోతే రిమైనింగ్ ఇన్కమ్స్ అన్ని కూడా ఎక్కడ ట్యాక్సబుల్ అంటే అండర్ ద హెడ్ IFOS. వాట్ ఈస్ సెక్షన్ 56? చార్జింగ్ సెక్షన్ ఆఫ్ IFOS. The following incomes are taxable. The following incomes are taxable under the head IFOS. That is incomes which are not covered under the head income from salaries, income from house property, PGBP and capital gains. ఆ 4 హెడ్స్లో కవర్ కాని ఇన్కమ్స్ అన్ని ఎక్కడ ట్యాక్సబుల్ అంటే అండర్ ద హెడ్ IFOS. Now we will see one by one. The following incomes are taxable under the head IFOS కదా, ఆ ఇన్కమ్స్ ఏంటో we will see one by one. First one. Casual incomes. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాజువల్ ఇన్కమ్స్? ఈ ఇన్కమ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, సాలరీ ఉంది, ఎవరి మంత్ మనకు వస్తూనే ఉంటుంది. రెంట్ ఉంది, ప్రతి మంత్ వస్తూనే ఉంటుంది. కానీ ఈ ఇన్కమ్స్ అలా కాదు, ఈ ఇన్కమ్స్ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి, చాలా రేర్గా వస్తూ ఉంటాయి. దోస్ ఇన్కమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ యు నో క్యాజువల్ ఇన్కమ్స్. అవేంటంటే బెట్టింగ్స్ ఇన్కమ్, లాటరీ ఇన్కమ్. మీకు లాటరీ ఇన్కమ్ ప్రతి మంత్ ఉంటుందా? ప్రతి ఇయర్ ఉంటుందా? నో కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి లాటరీ ఇన్కమ్స్. గ్యాంబ్లింగ్ ఇన్కమ్, విన్నింగ్స్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్, పేకాట, విన్నింగ్స్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్. మీరు విన్ అవ్వాలంటే జోకర్ మీకు పడాలి. అంటే కార్డ్ గేమ్స్లో, పేకాటలో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ప్రతిసారి ఇన్కమ్ మీకే వస్తుందో అంటే నో. ఇవన్నీ కూడా బై లక్
లాటరీ ఉంది బై లక్, బెట్టింగ్స్ కూడా బై లక్. ఇవన్నీ నాట్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్, నాట్ బికాస్ ఆఫ్ టాలెంట్, జస్ట్ బికాస్ ఆఫ్ లక్. నెక్స్ట్ వన్, విన్నింగ్స్ ఫ్రమ్ హార్స్ రేసెస్ ఎక్సెట్రా. చూడండి, ఇవన్నీ మనకు రెగ్యులర్గా వస్తాయంటే రావు. బికాస్ ఆఫ్ టాలెంట్ అంటే కాదు, ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ లక్, అది కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ యు నో క్యాజువల్ ఇన్కమ్స్. క్యాజువల్ ఇన్కమ్స్ అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఇన్కమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ పే చేయాలా? ఇప్పుడు మీలో కొందరు ఏమంటారంటే, సార్ ఈ ఇన్కమ్స్ అన్ని ఇల్లీగల్ ఇన్కమ్స్ కదా అంటారు. బాబు చిన్న, యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, ఇన్కమ్ ట్యాక్స్ మీరు దేనిపైన పే చేయాలి? ఇన్కమ్ పైన పే చేయాలి కదా. దే సెడ్ లీగల్ ఇన్కమా, దే సెడ్ ఇల్లీగల్ ఇన్కమా? నథింగ్, దే సెడ్ ఓన్లీ ఇన్కమ్. ఇన్కమ్ ట్యాక్స్ హ్యావ్ టు పే ఆన్ వాట్? ఇన్కమ్. ఇది ఇన్కమా కాదా? ఇన్కమే. అది ఇల్లీగలా లీగలా మనకు అనవసరం. ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్, అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వర్క్ కాదు కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్, దెర్ ఈస్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు టేక్ కేర్. ఇఫ్ యూ డూ సమ్ ఇల్లీగల్ యాక్టివిటీ, హూ ఈస్ దేర్ టు టేక్ కేర్? పోలీస్ ఈస్ దేర్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నీ దగ్గర ఇన్కమ్ ఉంటే వీ హ్యావ్ టు కలెక్ట్ ట్యాక్స్. నీ దగ్గర ఇన్కమ్ ఉందా? చూడండి, బెట్టింగ్స్ ఇన్కమ్, 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 అవునా కదా? ఇవన్నీ ఇన్కమ్సే కదా. ఇన్కమ్ ఉంది కాబట్టి చిన్న వీ హ్యావ్ టు పే ట్యాక్స్. అది ఇల్లీగలా లీగలా మాకి అనవసరం. నీ దగ్గర ఇన్కమ్ ఉంటే హౌ టు పే ట్యాక్స్. సపోజ్ మీ దగ్గర లాటరీ ఇన్కమ్ ఉంది 20 lakhs, మీకు లాటరీ తగిలింది 20 lakhs. దెర్ ఈస్ లాటరీ ఇన్కమ్ ఆఫ్ 20 lakhs. నౌ హౌ టు కంప్యూట్ ట్యాక్స్? కెన్ ఐ కంప్యూట్ అప్ టు 2.5 lakhs nil, 2.5 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, అబౌవ్ 10 lakhs 30%? ఇక్కడ అలా కంప్యూట్ చేయకూడదు. మీ దగ్గర ఇలాంటి ఇన్కమ్స్ ఉంటే నార్మల్ స్లాబ్ రేట్స్ ఏమైతే ఉన్నాయో అవి అప్లై చేయకూడదు. మరి ఎలా కంప్యూట్ చేయాలి? చూడండి, మీ దగ్గర ఇలాంటి ఇన్కమ్స్ ఉంటే వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్? యు నో, ట్యాక్స్ రేట్ ఈజ్ 30%. 30% అంతే. సపోజ్ నా దగ్గర బెట్టింగ్స్ ఇన్కమ్ ఉంది 20 lakhs, ఐ హ్యావ్ టు పే 20 lakhs into 30% ట్యాక్స్ టు గవర్నమెంట్. అప్ టు 2.5 lakhs నో, నార్మల్ స్లాబ్ రేట్స్ ఇక్కడ అప్లికేబుల్ అవ్వవు. నీ దగ్గర లాటరీ ఇన్కమ్ ఉంది 1 lakh, 1 lakh into how to pay 30%. నీ దగ్గర విన్నింగ్స్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్ ఉంది జస్ట్ 10,000, జస్ట్ ఓన్లీ 10,000, యూ హ్యావ్ టు పే 10,000 into 30%. ఇలాంటి ఇన్కమ్స్ ఉంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ ఇన్కమ్ ఇంటూ యూ హ్యావ్ టు అప్లై 30%, దట్ మచ్ హ్యావ్ టు పే టు గవర్నమెంట్. అప్ టు 2.5 lakhs nil, 2.5 lakhs 5 lakhs 5%, ఆ రేట్స్ ఇక్కడ అప్లై చేయకూడదు. నార్మల్ స్లాబ్ రేట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ అప్లై చేయకూడదు. ఇలాంటి ఇన్కమ్స్కి వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ అంటే 30%. ఈ మాట ఎవరు చెప్పారంటే, ఆ మాట ఎవరు చెప్పారంటే సెక్షన్ 115BB చెప్పింది. ఎవరు చెప్పారు? సెక్షన్ 115BB. బీబీ అంటే బ్యాడ్ బ్యాడ్, బ్యాడ్ బ్యాడ్, ఇవన్నీ కూడా బ్యాడ్ బ్యాడ్ ఇన్కమ్స్ అండి. అవుట్ రిమెంబర్ అంటే సెక్షన్ 115BB, బ్యాడ్ బ్యాడ్. ఇప్పుడు బెట్టింగ్స్ ఉంది, గ్యాంబ్లింగ్ ఉంది, ఇవన్నీ కూడా బ్యాడ్ బ్యాడ్ ఇన్కమ్స్. ఇలాంటి ఇన్కమ్స్ ఉంటే, బ్యాడ్ బ్యాడ్ ఇన్కమ్స్ ఉంటే సెక్షన్ 115BB ప్రకారం వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ అంటే 30%. నీ దగ్గర ఎంత ఇన్కమ్ ఉన్నా సరే, 1 lakh ఉన్నా ఇంటూ 30%, 10 lakhs ఉన్నా ఇంటూ 30%, 40 lakhs ఉన్నా ఇంటూ 30%. వాట్ అబౌట్ హెచ్ఈసి? దట్ ఎనీవే హౌ టు పే. హెచ్ఈసి ఇస్ కామన్ ఫర్ ఆల్ ఇన్కమ్స్. అంటే దీంతో పాటు ఈ హౌ టు పే హెచ్ఈసి ఆపు 4%. దట్ ఈస్ ఎనీవే కామన్. ట్యాక్స్ రేట్ ఈస్ 30%, అండ్ వాట్ అబౌట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సేస్ 4%. కెన్ ఐ సే 30 + 4 = 34? నో. ఎందుకంటే చూడండి 30% ఉంది కదా, హెచ్ఈసి ఎప్పుడైనా సరే వీ హ్యావ్ టు అప్లై ఆన్ ట్యాక్స్ కదా.
HEC rate of tax is how much? 4%. 4% of 30 ఎంత వస్తుంది? 1.2. అంటే ఎఫెక్టివ్ రేట్ ఈజ్ 31.2%. అండర్స్టూడ్? 30 ప్లస్ 4 ఈక్వల్ టు 34 కాదు. ఎందుకంటే HEC రేట్ ఏమైతే ఉందో దట్ యూ హ్యావ్ టు అప్లై ఆన్ బేసిక్ ట్యాక్స్. వాట్ ఈస్ ద బేసిక్ ట్యాక్స్ రేటు? 30%. HEC 4% యూ హ్యావ్ టు యాడ్ టు బేసిక్ ట్యాక్స్ కదా. 4% ఆఫ్ 30 ఎంత వస్తుంది? 1.2. సో టోటల్ 31.2. 30 ప్లస్ 4 ఈక్వల్ టు మిగతా వాళ్ళకి 34. కానీ CA వాళ్ళకు CMA వాళ్ళకి 30 ప్లస్ 4 ఎంత అంటే ఈ హౌ టు సే 31.2% ఎఫెక్టివ్లీ. సింపుల్ చెప్తున్నాను. మీ దగ్గర 1 lakh ఉందండి బెట్టింగ్స్ ఇన్కమ్. 1 lakh ఇంటూ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్? 30%. ఇక్కడ నార్మల్ స్లాబ్ రేట్స్ ఆర్ నాట్ అప్లికేబుల్. 30% ఎంత వస్తుంది? 30,000. అండ్ ఎనీవే ఈ హౌ టు పే HEC 4%. 30,000 ఇంటూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 4%? 1200. 31,200 అంతేనా? లేదా ఒకేసారి ఏం చేయొచ్చు మనం? 1 lakh ఇంటూ యూ కెన్ అప్లై 31.2%. 31.2%. దట్ ఈస్ ఈక్వల్ హౌ మచ్? 31,200. అండర్స్టూడ్? అప్లై 30%, యాడ్ HEC 4%, లేదా డైరెక్ట్లీ కెన్ అప్లై 31.2%. దెర్ ఈస్ నో వేరియేషన్, బోత్ ఆర్ సేమ్. ఇన్ కేస్ ఆఫ్ బెట్టింగ్స్ గ్యాంబ్లింగ్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్? 30%. వాట్ ఈస్ HEC రేటు? 4%. మొత్తం కలిపి 31.2%. 31.2%. అంతేనా? ఈ ఇన్కమ్స్ అన్ని ఎక్కడ ట్యాక్సబుల్ అంటే విచ్ హెడ్? ఆల్ దీస్ ఆర్ taxable under the head where? IFOS. The following incomes are taxable under the head IFOS. అవునా? taxable under the head IFOS. which head అంటే IFOS. చూడండి, I am writing one more line. even though same business activity, ఒకవేళ బెట్టింగ్స్ అనేది మీ బిజినెస్ యాక్టివిటీ అయినప్పటికీ నో వేరియేషన్, అయినప్పటికీ PGBP కాదు IFOS. సపోజ్ మీ బిజినెస్ యాక్టివిటీనే లాటరీస్ అయినప్పటికీ IFOS, PGBP కాదు. మీ బిజినెస్ యాక్టివిటీనే విన్నింగ్స్ ఫ్రమ్ హార్స్ రేసెస్ అయినప్పటికీ కూడా IFOS. అంటే మీ బిజినెసే అది అయినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి వేరియేషన్ ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS. ఈవెన్ దో సేమ్ బిజినెస్ యాక్టివిటీ, మీరు అదే బిజినెస్లో ఉన్నప్పటికీ కూడా PGBP కాదు, ఎక్కడ ట్యాక్సబుల్ అంటే IFOS. అండర్స్టూడ్? కమ్ టు సెకండ్ వన్. ఇది ఫస్ట్ వన్. Come to second one. winnings from online games. ఇది కూడా సేమ్ యాజ్ అబౌవ్. ఇది కూడా లైక్ బెట్టింగ్స్ లాగానే కాదంటే యాక్ట్ గివెన్ సపరేట్ సెక్షన్. ఇక్కడ కూడా వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ అంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈక్వల్ టు 30% అండ్ HEC 4%. ఎఫెక్టివ్లీ యూ కెన్ సే 31.2%. మనకి పైన కూడా అంతే కదా, 31.2% కదా. కానీ ఇట్ ఈస్ గివెన్ బై సెక్షన్ 115 BB, అక్కడేమో BB కదా, ఇక్కడ BBJ. రేట్ ఆఫ్ ట్యాక్స్ సేమే అండ్ ఇది కూడా సిమిలర్ టు అబవ్ ఇన్కమ్సే, ఇది కూడా లైక్ బెట్టింగ్సే. ఎక్కడ ట్యాక్సబుల్ అంటే ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ బట్ ఓన్లీ
సెక్షన్ ఈజ్ డిఫరెంట్. అక్కడేమో సెక్షన్ 115 బీబీ ఫర్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లాటరీస్ అవన్నీ, ఇదేమో సెక్షన్ 115 బీబీజే విన్నింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. కమ్ టు థర్డ్ పాయింట్. ఆ రెండు వదిలేయండి, ఆ రెండు అయిపోయాయి. కమ్ టు థర్డ్ పాయింట్. సో ఎప్పుడైనా సరే మనకి బాగా గుర్తుండాలి అంటే, వైల్ డిస్కసింగ్ థర్డ్ పాయింట్, ఒక్కసారి మీ మైండ్లో యూ హ్యావ్ టు రీకాల్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్. వైల్ డిస్కసింగ్ ఫోర్త్ పాయింట్, మీ మైండ్లో ఒక్కసారి యూ హ్యావ్ టు రీకాల్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. వైల్ డిస్కసింగ్ 10th పాయింట్, యూ హ్యావ్ టు రీకాల్ పాయింట్ నెంబర్ 1 to 9. మీరు ఆ విధంగా తెలియకుండానే రివైజ్ చేసుకుంటూ ఉండాలి, రీకాల్ చేసుకుంటూ ఉండాలి. అలా మీరు రీకాల్ చేసుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చదవాలి అంటే నో నీడ్, అవసరం ఉండదు. ఇఫ్ యూ రీడ్ వన్ టైం లైక్ దట్, ఎప్పటికి గుర్తుంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ప్రశాంతంగా స్లోగా చదువుకోండి. ఎందుకు హడావిడి, ఎందుకు తొందర, ఎందుకు చెప్పండి. గివ్ సమ్ టైం. మీకు ఏదైనా సరే అర్థం అవ్వాలంటే యూ హ్యావ్ టు గివ్ సమ్ టైం. ప్రశాంతంగా వినాలి, రీకాల్ చేసుకుంటూ ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేయాలి అంటే కొంచెం మీరు టైం ఇవ్వాలి, హడావిడి చేస్తే కాదు. ఇఫ్ యూ రీడ్ వన్ టైం, ఆఫ్టర్ 1 month ఇఫ్ ఐ ఆస్క్ ఆల్సో, మీరు చెప్పగలగాలి. లైక్ దట్ యూ హ్యావ్ టు రీడ్. అండర్స్టూడా? నౌ వైల్ గోయింగ్ టు థర్డ్ పాయింట్, మీరు ఏం చేయాలి, మీ మనసులో ఒక 2 secondsలో యూ హ్యావ్ టు రీకాల్ పాయింట్ నెంబర్ 1 and 2. పాయింట్ నెంబర్ 1, వాట్ ఈస్ దట్? సెక్షన్ 115 బీబీ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లాటరీస్, రేట్ ఆఫ్ ట్యాక్స్ 30%, ఎక్క ట్యాక్సిబుల్ ఐఎఫ్ఓఎస్. పాయింట్ నెంబర్ 2, 115 బీబీజే, రేట్ ఆఫ్ ట్యాక్స్ 30%, వాట్ ఈస్ దట్? విన్నింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్, ఎక్క ట్యాక్సిబుల్ ఐఎఫ్ఓఎస్. అలా మీరు ఏం చేయాలంటే మీ మైండ్లో రివైజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ చాప్టర్ అయిపోయేలోపు యూ కెన్ రివైజ్ 20 times ఈచ్ పాయింట్. అండర్స్టూడా? అప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడైనా లైఫ్లో మర్చిపోతారంటే మర్చిపోరు. సో క్యూములేటివ్ రివిజన్ వల్ల మీకు అంత యూజ్ ఉంటుంది, దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యూములేటివ్ రివిజన్. అండర్స్టూడా? కమ్ టు థర్డ్ పాయింట్. వాట్ ఈస్ థర్డ్ పాయింట్ అంటే, మీ దగ్గర ఒక 40 lakhs ఇన్కమ్ ఉంది. 40 lakhs ఇన్కమ్ ఉంటే మీరు ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఐఎమ్ సెయింగ్ నార్మల్ ఇన్కమ్. నార్మల్ ఇన్కమ్ ఎలా కంప్యూట్ చేస్తారు? ఇప్పుడు అప్ టు 2.5 lakhs నిల్, 2.5 lakhs to 5 lakhs 5%, అలా కంప్యూట్ చేసి యూ హ్యావ్ టు పే టు గవర్నమెంట్. నీ దగ్గర 40 lakhs ఇన్కమ్ ఉంది, నువ్వు అనుకుంటున్నావు డిపార్ట్మెంట్కి తెలియదు కదా అని, కాబట్టి నువ్వు ట్యాక్స్ పే చేయడం లేదు. బాగానే ఉంది, కానీ ఎప్పుడొకసారి ఆ విషయం డిపార్ట్మెంట్కి తెలిసే పాసిబిలిటీ ఉందా? డెఫినెట్లీ ఎస్. నవేడేస్ మెజారిటీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఆర్ లింక్డ్ టు యువర్ పాన్ కార్డ్, యువర్ పాన్ నెంబర్. కాబట్టి ఎప్పుడొకసారి మీకు ఇన్కమ్ ఉన్నట్టుగా డిపార్ట్మెంట్ తెలిసే పాసిబిలిటీ ఉంది. అలా తెలిస్తే అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో బ్లాక్ మనీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బ్లాక్ మనీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైట్ మనీ అండ్ బ్లాక్ మనీ అంటే, మీ దగ్గర ఇన్కమ్ ఉండి మీరు ట్యాక్స్ పే చేసి ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైట్ మనీ. ట్యాక్స్ పే చేయకుండా ఎస్కేప్ అయి ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో బ్లాక్ మనీ. టుమారో డిపార్ట్మెంట్కి తెలిస్తే అప్పుడు దానిపైన ఈ హౌ టు పే ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ హౌ మచ్ యు నో 75%. 75% పే చేయాలి. అదే మీకే మీరు పే చేసి ఉంటే ఈ హౌ టు పే యాజ్ పర్ నార్మల్ స్లాబ్ రేట్స్ కదా. మీకే మీరు పే చేసి ఉంటే హౌ టు పే యాజ్ పర్ నార్మల్ స్లాబ్ రేట్స్ అప్ టు 2.5 lakhs నిల్ అలా పే చేస్తారు. 2.5 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, అబౌట్ 10 lakhs 30%. అంటే విల్ పే నియర్ టు 30%, అంతేనా? అదే మీరు పే చేయకపోతే డిపార్ట్మెంట్ వన్ డే విల్ క్యాచ్ యూ. అట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు పే ద రేట్ ఆఫ్ 75%. 75%. దాంతోపాటు ఈ హౌ టు పే హెచ్ఈసి 4%. దాంతోపాటు ఈ హౌ టు పే పెనాల్టీ 10%. ఇంకా మీకేం మిగులుతుందా? మిగలదు.
75% ఏమో ట్యాక్స్ పే చేయాలి. హెచ్ఈసి హౌ టు పే 4%. ఈ హౌ టు పే పెనాలిటీ 10%. దాంతోపాటు మీకు దే విల్ గివ్ వైట్ అండ్ వైట్ డ్రెస్సు, దే విల్ గివ్ సపరేట్ రూము, దే విల్ ప్రొవైడ్ ఫుడ్ ఆన్ టైము. అంటే దెర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ ఇంప్రిజన్మెంట్ ఆల్సో, అంటే హౌ టు గో టు జైల్ ఆల్సో. దట్స్ వై మీ దగ్గర ఇన్కమ్ ఉంటే ఈ హౌ టు పే ట్యాక్స్. పే చేయకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బ్లాక్ మనీ. బ్లాక్ మనీ. అప్పుడు రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈక్వల్ హౌ మచ్ యు నో? 75%. 75%. థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ మనీ. బ్లాక్ మనీ. It is also called as undisclosed money. Undisclosed money. There is one more. What is that? చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ దగ్గర ఒక 1 crore మనీ ఉందండి. మీ దగ్గర 1 crore మనీ ఉంది. మీరు అన్నారు నేను ట్యాక్స్ పే చేస్తా అన్నారు. యు ఆర్ నాట్ ఎస్కేపింగ్. మీ దగ్గర 1 crore మనీ ఉంది. యు ఆర్ సెయింగ్ దట్ ఐ విల్ పే ట్యాక్స్ యాజ్ పర్ నార్మల్ స్లాబ్ రేట్స్. పే చేయొచ్చా? ఎస్. కానీ ఆ 1 crore మీకు ఎలా వచ్చిందో మీరు చెప్పగలగాలి. పైన వేరు. వాట్ ఈస్ దిస్ పాయింట్? అన్డిస్క్లోజ్డ్ మనీ అంటే ఏంటి? మీ దగ్గర ఇన్కమ్ ఉంది కానీ మీరు డిపార్ట్మెంట్కి చెప్పకుండా ఎస్కేప్ అయ్యారు. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ అంటే మీరు డిపార్ట్మెంట్కి చెప్పారు నా దగ్గర 1 crore మనీ ఉందండి, నేను ట్యాక్స్ పే చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ విల్ ఆస్క్ యు వన్ క్వశ్చన్. నీకు 1 crore మనీ వచ్చింది కదా, ఆ మనీ ఎలా వచ్చింది అని. 1 crore మనీ ఉందని చెప్పారు కానీ ఆ 1 crore మనీ ఎలా వచ్చిందో చెప్పలేకపోతున్నారు. మీరు చెప్పాలి కదా, నేను ఎంప్లాయ్మెంట్ చేశాను, లేదా బిజినెస్ చేశాను, లేదా నేను పర్సెట్ అమ్మాను, పూలు అమ్మాను, పాలు అమ్మాను చెప్పాలి కదా. అలా మీరు చెప్పలేకపోతున్నారు. అలా చెప్పలేకపోతే అప్పుడు కూడా ఇట్ ఈస్ లైక్ బ్లాక్ మనీ ఓన్లీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ. చూడండి, మీ దగ్గర ఇన్కమ్ ఉండి చెప్పకపోయినా, లేదా ఇన్కమ్ ఉందని చెప్పి ఆ ఇన్కమ్ మీకు ఎలా వచ్చిందో చెప్పలేకపోయినా, ఆర్ గోల్డ్. మీ ఇంట్లో ఒక 2 kgs గోల్డ్ ఉందండి. 2 kgs గోల్డ్ ఉంది. ఉండొచ్చా? ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ టుమారో డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు అనుకోండి, ఈ 2 kg గోల్డ్ ఎలా వచ్చిందని మీరు చెప్పగలగాలి. 2 kg గోల్డ్ అంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం నియర్లీ 2.7 crores అండి. అంత పెట్టి కొన్నావు అంటే ఆ 2.7 crore నీకు ఎలా వచ్చింది? నువ్వు కొనాలి అంటే ఫస్ట్ నీ దగ్గర అంత అమౌంట్ ఉండాలి కదా, నీకు అమౌంట్ ఎలా వచ్చిందని అడుగుతారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్ఎక్స్ప్లెయిన్డ్ గోల్డ్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెన్సెస్. నేను సడన్గా ఒక 2 crores పెట్టి మా సిస్టర్ మ్యారేజ్ చేశాను. 2 crores పెట్టి మా సిస్టర్ మ్యారేజ్ చేశాను. చేయొచ్చా? ఎస్. ఎంతైనా ఖర్చు పెట్టచ్చా? ఎస్, తప్పేం లేదు. కానీ 2 crores నువ్వు ఖర్చు పెట్టావంటే అంత అమౌంట్ నీ దగ్గర ఉండాలి కదా. నీకు అంత అమౌంట్ ఎలా వచ్చింది అడుగుతారు. అప్పుడు నువ్వు చెప్పగలగాలి. చెప్పలేకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్. ఇవన్నీ కూడా సిమిలర్ టు సేమ్ కేటగిరీ. ఇవన్నీ కూడా బ్లాక్ మనీ. ఇప్పుడు వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్? రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ 75%. రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ 75%. ఆ మాట ఎవరు చెప్పారంటే సెక్షన్ 115 BBE చెప్పింది. ఎవరు చెప్పారు? సెక్షన్ 115 BBE. BB బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్, లాటరీస్. BBJ ఆన్లైన్ గేమ్స్. ఇది BBE బ్లాక్ మనీ. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్? 75%. 75% ఎలా వచ్చిందంటే నార్మల్ రేట్ ఏమో 60% అండి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ మనీ కంపల్సరీగా యూ హ్యావ్ టు పే సర్చార్జ్ ఆఫ్ 25%.
ఐఎమ్ సెయింగ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ 75%. అది ఎలా వచ్చిందంటే నార్మల్ ట్యాక్స్ రేట్ 60% అండి. అండ్ బ్లాక్ మనీ ఉన్నప్పుడు వితౌట్ ఎనీ లిమిట్. నార్మల్గా మీరు సర్చార్జ్ ఎప్పుడు పే చేస్తారు? 50 lakhs దాటితేనో 1 crore దాటితేనే హౌ టు పే సర్చార్జ్ కదా నార్మల్గా. కానీ బ్లాక్ మనీ కేసులో ఈ హౌ టు పే ఆల్వేస్ సర్చార్జ్. బ్లాక్ మనీకి లిమిట్ ఏం లేదు. బ్లాక్ మనీ ఎంత ఉన్నా సరే హౌ టు పే 60% నార్మల్ ట్యాక్స్ రేటు అండ్ హౌ టు పే సర్చార్జ్ ఆఫ్ 25%. ఇట్ ఈస్ ఈక్వల్ టు 75%. 60 + 25 85 కదా అంటారు. నాకు కూడా తెలుసు 60 + 25 యాడ్ చేస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు 85 అని. కానీ చూడండి 60% ఏమో నార్మల్ ట్యాక్స్ రేట్. ఫర్ దట్ ఈ హౌ టు యాడ్ సర్చార్జ్ ఆఫ్ 25%. 60 into 25 equal to how much? 15. It is equal to 75%. Understood? 60 + 25 equal to 85 కాదు. 60 పైన how to apply 25%. It is equal to 15. So effectively you can say that 75%. 75%. Black money ki always have to pay surcharge of 25%. That is equal to 75%. And how to pay HEC also 4%. HEC 4%. Rate of tax including, if you want to say including HEC, then it is equal to 78%. అదేంటి HEC 4 కదా, 75 + 4 17 కదా అనుకుంటారు. చూడండి ఇక్కడ చిన్న వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్? నార్మల్గా 60% ప్లస్ సర్చార్జ్ ఈక్వల్ టు 25%. 60 into 25 ఎంత వస్తుంది? 15%. టోటల్ 75% ప్లస్ HEC 4%. 75 into what is the meaning of 4%? 3%. Do in calci. So it is equal to 78%. 78%. మీ దగ్గర బ్లాక్ మనీ ఉంటే ఈ హౌ టు పే 78%. ఇట్ ఈస్ taxable under which head అంటే taxable under the head of black money, taxable under the head of IFOS. Understood? How it is 78%? 60% ఏమో నార్మల్ ట్యాక్స్ రేటు, సర్చార్జ్ ఆల్వేస్ అప్లికేబుల్ 25%. It is equal to 75. HEC 4, it is equal total 78%. ఆ మాట ఎవరు చెప్పారు? సెక్షన్ 115 BBE. నీ దగ్గర ఒక 40 lakhs ఇన్కమ్ ఉంది, అది ఎలా వచ్చిందిరా అంటే అది ఇది అంటున్నారు. అంటే BBE హౌ టు రిమెంబర్ అంటే బ్యాడ్ ఎక్స్ప్లెనేషన్. BBE హౌ టు రిమెంబర్ బ్యాడ్ ఎక్స్ప్లెనేషన్. నీ దగ్గర 40 lakhs ఇన్కమ్ ఉంది, అది ఎలా వచ్చిందంటే నువ్వు చాలా గట్టిగా చెప్పగలగాలి. నేను ఎంప్లాయ్మెంట్ చేశాను, బిజినెస్ చేశాను చెప్పగలగాలి. కానీ ఆ ఇన్కమ్ ఎలా వచ్చిందో మీరు చెప్పలేకపోతున్నారు. అది ఇది ఏదో అంటున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాడ్ ఎక్స్ప్లెనేషన్. అప్పుడు హౌ టు పే ట్యాక్స్ రేట్ ఆఫ్ 78%. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బ్లాక్ మనీ. ఓకేనా? చూడండి ఒక నోట్ చెప్తున్నాను. PTR పాయింట్స్ టు బి రిమెంబర్డ్. PTR పాయింట్స్ టు బి రిమెంబర్డ్. PTR points to be remembered in case of section 115 BB bettings gambling lotteries, 115 BBJ online games, and section 115 BBE black money. PTR points to be remembered. ఏంటంటే ఫ్రమ్ దీస్ ఇన్కమ్స్ అంటే ఫ్రమ్ బెట్టింగ్స్ ఇన్కమ్ కావచ్చు, ఫ్రమ్ బ్లాక్ మనీ కావచ్చు, ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ ఇన్కమ్ కావచ్చు, నో ఎక్స్పెన్సెస్ ఆర్ అలౌడ్. 10 lakhs ఇన్కమ్ ఉందా లాటరీ ఇన్కమ్? ఈ హౌ టు ట్యాక్స్ ఆన్ లాటరీ ఇన్కమ్ ఆఫ్ 10 lakhs.
From the lottery income, no expenses are allowed. No basic exemption limit is allowed. నార్మల్గా ఏంటి అప్ టు 2.5 lakhs నో ట్యాక్స్ కదా, కానీ ఇక్కడ అలా కాదు. నో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఈజ్ అలౌడ్. నో చాప్టర్ 6A డిడక్షన్స్ ఆర్ అలౌడ్. వన్ మోర్ థింగ్, నో సెటప్ ఆఫ్ లాసెస్ అలౌడ్. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర లాటరీ ఇన్కమ్ 10 lakhs ఉందండి, ఇప్పుడు మీరు దేనిపైన ట్యాక్స్ వేయాలి? లాటరీ ఇన్కమ్ 10 lakhs ఉంది. ఫ్రమ్ దట్ కెన్ యూ రెడ్యూస్ 80C డిడక్షన్? నో. కెన్ యూ సెట్ అప్ సమ్ లాస్? నో. కెన్ యూ మైనస్ సమ్ ఎక్స్పెన్సెస్? నో. మరి ఏం చేయాలి? 10 lakhs హౌ టు పే ట్యాక్స్? నా దగ్గర ఇలా ఫిక్స్ అయిపోండి, నా దగ్గర లాటరీ ఇన్కమ్ 10 lakhs ఉంటాయి, ఐ హౌ టు పే ట్యాక్స్ ఆన్ వాట్? 10 lakhs. కెన్ యూ టేక్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఆఫ్ 2.5 lakhs? నో. కెన్ యూ టేక్ ఎక్స్పెండిచర్? నో. కెన్ యూ రెడ్యూస్ డిడక్షన్స్? నో. కెన్ యూ సెట్ అప్ లాస్? నో. దేనిపై ట్యాక్స్ వేయాలి? యూ హౌ టు పే ట్యాక్స్ ఆన్ 10 lakhs. మీ దగ్గర విన్నింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ 6 lakhs ఉంది, యూ హౌ టు పే ట్యాక్స్ ఆన్ వాట్? 6 lakhs. మీ దగ్గర బ్లాక్ మనీ 10 lakhs ఉంది, యూ హౌ టు పే ట్యాక్స్ ఆన్ వాట్? 10 lakhs. ఫ్రమ్ దీస్ ఇన్కమ్స్ నో లాసెస్, no expenses, no deductions, no bill is allowed. Got it? Okay. Now we will do one example for more clarity. Mr. A has the following incomes. First one, income from salaries. Income from salaries. It is computed equal to 4 lakhs. Loss from house property. Loss from house property equal to 1 lakh. Equal to 1 lakh. Section 115BB income. What is section 115BB income? Say example, bettings income. Bettings income 2 lakhs. Section 115BBJ income. What is that? What is that? Online games. Say example, 1 lakh. Section 115BBE income. Section 115BBE income. What is that? Black money. Say example, 50,000. Mr. A age entante less than 60 years. Less than 60 years. Compute income tax liability. Compute income tax liability. As per old rates. As per old rates. Okay. Compute income tax liability as per old rates. House property loss ఉంది కదా, ఎంత ఉంది? 1 lakh ఉంది కదా. Can I set up from 115BB income? No. From BBJ? No. From BBE? No. No setup of losses are allowed from these incomes. From these incomes you cannot set up any loss. Can you set up from salary income? Yes. మనకు salary income ఏమైనా ఈ పైన కవర్ అయిందా? అది 115BB లో కవర్ అయిందా? నో. BBJ లో కవర్ అయిందా? నో. BBE లో కవర్ అయిందా? నో. అంటే హౌస్ ప్రాపర్టీ లాస్ ని ఐ కెన్ సెట్ అప్ ఫ్రమ్ salary income? ఎస్. హౌస్ ప్రాపర్టీ లాస్ ఐ కెన్ సెట్ అప్ ఫ్రమ్ ఎనీ ఇన్కమ్ ఎక్సెప్ట్ సాలరీ అని ఏం లేదు. బిజినెస్ లాస్ మాత్రం వీ కెన్ సెట్ అప్ ఫ్రమ్ ఎనీ ఇన్కమ్ ఎక్సెప్ట్ సాలరీ. డోంట్ కన్ఫ్యూజ్. బిజినెస్ లాస్ యూ కెన్ సెట్ అప్ ఫ్రమ్ ఎనీ ఇన్కమ్ ఎక్సెప్ట్ సాలరీ. హౌస్ ప్రాపర్టీ లాస్ యూ కెన్ సెట్ అప్ ఫ్రమ్ ఎనీ ఇన్కమ్ ఇన్క్లూడింగ్ సాలరీ. సో ఈ హౌస్ ప్రాపర్టీ లాస్ ఆఫ్ 1 lakh ని వాట్ ఐ విల్ డూ? ఐ విల్ సెట్ అప్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. Income from salary. I cannot set up from BB, BBJ, BBE.
సో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ 4 lakhs ఉంది, 1 lakh సెటప్ చేస్తే వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 3 lakhs. అంటే బ్యాలెన్స్ ఈజ్ హౌ మచ్ అంటే 3 lakhs. అంతేనా? చెప్పండి. ఈ క్వశ్చన్లో మనకి ఇన్కమ్స్ ఏమేమి ఉన్నాయి? సెక్షన్ 115 BB ఇన్కమ్ ఉంది, సెక్షన్ 115 BBJ ఇన్కమ్ ఉంది, సెక్షన్ 115 BBE ఇన్కమ్ ఉంది, అండ్ దెర్ ఈజ్ అదర్ ఇన్కమ్. సెక్షన్ 115 BB ఇన్కమ్ ఎంత ఉంది? 2 lakhs ఉంది. 2 lakhs. BBJ ఇన్కమ్ 1 lakh ఉంది. BBE ఇన్కమ్ ఇట్ ఈస్ దేర్ 50,000. అదర్ ఇన్కమ్ యాక్చువల్గా 4 lakhs ఉంది. హౌస్ ప్రాపర్టీ లాస్ సెటప్ చేసుకొని వాట్ ఈస్ అదర్ ఇన్కమ్ అంటే 3 lakhs. BB ఇన్కమ్ ఉంటే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్? 30%. ఫ్రమ్ దిస్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఈస్ నాట్ అలౌడ్. యూ షుడ్ నాట్ అప్లై నార్మల్ స్లాబ్ రేట్స్. BB ఇన్కమ్ ఉంటే బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్, లాటరీస్ ఉంటాయి. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్? 30%. అంతే. ఫ్రమ్ దట్ నో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఈస్ అలౌడ్, no setup of losses are allowed, no deductions are allowed, no expenditure is allowed. 2 lakhs ఉందా? 2 lakhs into 30%. BBJ ఇన్కమ్ ఉన్నా సరే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇంటూ 30%. BBE ఇన్కమ్ ఉంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ 75%. ఐఎమ్ నాట్ టేకింగ్ HEC ఎలాగో అట్ ఎండ్ వీ కెన్ యాడ్. 2 lakhs into 30% ఈక్వల్ టు 60,000. 1 lakh into 30% ఈక్వల్ టు 30,000. ఇక్కడ 50,000 into 75%. టేక్ క్యాల్సి. 50,000 into 75%, 37,500. వాట్ అబౌట్ ఇయర్? ఇది నార్మల్ ఇన్కమ్ కదా. హౌ టు కంప్యూట్ ట్యాక్స్? నార్మల్ కంప్యూట్ చేయండి. ఏజ్ బిలో 60 కాబట్టి ఎలా కంప్యూట్ చేస్తాం? అప్ టు 2.5 lakhs 0%, 0 ట్యాక్స్. తర్వాత 2.5 lakhs to 5 lakhs కదా, మనకి 3 lakhs ఉంది కాబట్టి 2.5 lakhs to 3 lakhs ఇట్ ఈజ్ 5%. ఎంత వస్తుంది మనకి? 2,000. ఇట్ ఈజ్ 2,500. 2,500 అంతేనా? అంతే కదా. అప్ టు 2.5 lakhs 0, 2.5 lakhs to 5 lakhs వరకు. కానీ ఇక్కడ మనకి 3 lakhs ఉంది కాబట్టి 2.5 lakhs 3 lakhs ఇట్ ఈజ్ 5%, 2,500. సో చెప్పండి, వాట్ ఈస్ ద టోటల్ బేసిక్ ట్యాక్స్? ఒకటేమో 60,000, ఇంకొకటేమో 30,000, ఇంకొకటేమో 37,500, ఇంకొకటేమో ఇది ఎంత ఉంది? ఇట్ ఈస్ దేర్ 2,500. మొత్తం యాడ్ చేయండి. బేసిక్ ట్యాక్స్ ఈక్వల్ టు 60,000 ప్లస్ 30,000 ప్లస్ 37,500 ప్లస్ 2,500. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1,30,000. 1,30,000 అంతేనా? 1,30,000. వాట్ అబౌట్ రీబేట్? ఈ క్వశ్చన్లో మనకి వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్? 2 lakhs ఒకటి, 1 lakh ఒకటి, 3 lakhs ప్లస్ 50,000, 3,50,000 ప్లస్ 3 lakhs. టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు 6,50,000. వీఆర్ కంప్యూటింగ్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ కదా. దిస్ ప్రాబ్లమ్ వీఆర్ డూయింగ్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. ఓల్డ్ రేట్స్లో రీబేట్ రావాలి అంటే మీ ఇన్కమ్ ఎంత ఉండాలి? 5 lakhs బిలో ఉండాలి. కానీ ఇక్కడ 6.5 lakhs ఉంది కాబట్టి మన ఇన్కమ్ we should not take rebate. We have to include both. అంటే సెక్షన్ 115 BB, BBJ, BBE ఇది ఒక కేటగిరీ కదా. వాట్ ఈస్ వన్ మోర్ కేటగిరీ? నార్మల్ ఇన్కమ్. రెండు కలపాలి. రెండు కలిపితే వాట్ ఈస్ ద అమౌంట్? 6.5 lakh ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్? టోటల్ ఇన్కమ్ అంటే నాట్ ఓన్లీ నార్మల్ ఇన్కమ్, వీ హ్యావ్ టు ఇంక్లూడ్ 115 BB, BBJ, BBE ఆల్సో. మొత్తం కలిపి వాట్ ఈస్ ద ఇన్కమ్? 6.5 lakhs ఉంది. ఓల్డ్ రేట్స్లో రీబేట్ రావాలంటే మీ ఇన్కమ్ ఎంత ఉండాలి? 5 lakhs బిలో ఉండాలి. ఇక్కడ మోర్ దాన్ 5 lakhs ఉంది కాబట్టి రీబేట్ రాదు. కాబట్టి మీరు ఏం చేయొచ్చు? యూ కెన్ యాడ్ HEC 4%. 1,30,000 into 4% ఈక్వల్ టు 5,200. సో ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఈక్వల్ టు 1,35,200. జస్ట్ ఫర్ క్లారిటీ ఇక్కడ ఐ సెడ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. BB ఇన్కమ్ ఉంటే అప్లై 30%, BBJ ఉన్న 30%, BBE ఉంటే 75%.
వాట్ అబౌట్ ఆన్ నార్మల్ ఇన్కమ్? యూ హ్యావ్ టు అప్లై నార్మల్ స్లాబ్ రేట్స్. అవన్నీ యాడ్ చేసి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బట్ బేసిక్ ట్యాక్స్. ఇక్కడ రీబేట్ రాదు, ఎందుకంటే ఓల్డ్ రేట్స్ లో రీబేట్ రావాలి అంటే ఇన్కమ్ షుడ్ బి 5 lakhs ఆర్ బిలో ఉండాలి, కానీ ఇక్కడ 6.5 lakhs ఉంది కాబట్టి రీబేట్ రాదు. కాబట్టి వీఆర్ యాడింగ్ HEC 4%, 1,35,200. చాలా మంది రీబేట్ కోసం ఈ ఇన్కమ్స్ ఏమైతే ఉన్నాయో, బీబీ ఇన్కమ్, బీబీజే, బీబీఈ ఏమైతే ఉన్నాయో అవి యాడ్ చేయకూడదేమో అనుకుంటారు. నో, యూ హ్యావ్ టు టేక్ ఆల్ ఇన్కమ్స్. మొత్తంగా ఎంత ఉంది? 6.5 lakhs ఉంది. 2 lakhs ఒకటి, 1,50,000, 3 lakhs. మొత్తం కలిపి ఎంత ఉంది? 6.5 lakhs ఉంది. అంటే మోర్ దాన్ 5 lakhs ఉంది. రీబేట్ రావాలి అంటే టోటల్ ఇన్కమ్ షుడ్ బి 5 lakhs ఆర్ బిలో ఉండాలి. ఇక్కడ మోర్ దాన్ 5 lakhs ఉంది కాబట్టి రీబేట్ రాదు. కాబట్టి వీఆర్ యాడింగ్ HEC దట్ ఈస్ ఈక్వల్ టు 1,35,200. గాట్ ఇట్? నెక్స్ట్ అప్ టు పాయింట్ నెంబర్ 3 కంప్లీట్ అను. నౌ కమ్ టు పాయింట్ నెంబర్ 4. Come to point number 4. While going to point number 4, మీరు ఏం చేయాలి? You have to recall until point number 3 once. Come to point number 4. శాలరీ ఇన్కమ్. అదేంటి శాలరీ ఇన్కమ్ ఎక్కడ టాక్సిబుల్? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్ కదా. నౌ వీఆర్ ఇన్ IFOS కదా, మరి శాలరీ ఇన్కమ్ ఇక్కడ ఎందుకు రాస్తున్నానంటే చిన్న కొన్నిసార్లు శాలరీ ఇన్కమ్ టాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS. మీరు చెప్పింది కరెక్టే. శాలరీ ఇన్కమ్ ఎక్కడ వస్తుందంటే జనరల్లీ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్లో వస్తుంది, కానీ కొన్నిసార్లు శాలరీ ఇన్కమ్ ఆల్సో విల్ కమ్ అండర్ IFOS. అది ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాము. Come to point number 4. What is that? Salary income. చూడండి, if salary is received by MP or MLA. ఎంపీకి ఎమ్మెల్యేకి శాలరీ ఉంటుందా? ఎంపీకి ఎమ్మెల్యేకి శాలరీ ఉంటుందా? ఎస్, వాళ్ళకి ప్రతి మంత్ ఆన్ అన్ యావరేజ్ 2 lakhs to 2.5 lakhs శాలరీ ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ స్టేటు, అరౌండ్ 2 lakhs, 2.5 lakhs, 3 lakhs పర్ మంత్ శాలరీ ఉంటుంది. శాలరీ రిసీవ్డ్ బై ఎంపీ ఎమ్మెల్యే taxable under the head IFOS. నాట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్ రావాలి అంటే దేర్ షుడ్ బి ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ కదా, అప్పుడే కదా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్. కానీ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కాదు కదా. ఎంపీ ఎమ్మెల్యే గవర్నమెంట్ ఎంప్లాయీసా? కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎవరు? ఆర్మీ వాళ్ళు, పోలీసు, రైల్వే వాళ్ళు, గవర్నమెంట్ టీచర్సు, వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళకు వచ్చే శాలరీ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీనే, కానీ ఎంపీ ఎమ్మెల్యే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. ఇక్కడ దెర్ ఈజ్ నో ఎంప్లాయర్ అంటే ఎంప్లాయీ రిలేషన్షిప్ కాబట్టి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్ కాదు. ఎక్కడ వస్తుందంటే IFOS. ఎంపీకి ఎమ్మెల్యేకి శాలరీ వస్తే ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS. వై నాట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ? బికాస్ దెర్ ఈజ్ నో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్. వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. గాట్ ఇట్? నెక్స్ట్, salary received by non-executive director. Simply you can call him as a part-time director. వీళ్ళు ఎంప్లాయీస్ కాదండి. దే కమ్ ఓన్లీ ఫర్ బోర్డ్ మీటింగ్స్. ఆ బోర్డు మీటింగ్ వచ్చినందుకు కంపెనీ విల్ పే సమ్ అమౌంట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిట్టింగ్ ఫీజ్. వీళ్ళు ఎంప్లాయీ కాదు. ఓల్ టైమ్ డైరెక్టర్ లైక్ ఎంప్లాయీ. ఓల్ టైమ్ డైరెక్టర్కి శాలరీ వస్తే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్.
పార్ట్ టైం డైరెక్టర్ ఎంప్లాయీ కాదు, పార్ట్ టైం డైరెక్టర్ ఎంప్లాయీ కాదు. దెర్ ఈస్ నో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్. కాబట్టి వీళ్ళకి వచ్చే అమౌంట్ ఎక్కడ ట్యాక్సబుల్ అంటే ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఐఎఫ్ఓఎస్. ఎంపీకి ఎమ్మెల్యేకి శాలరీ వస్తే ఐఎఫ్ఓఎస్, పార్ట్ టైం డైరెక్టర్కి వచ్చినా సరే ఐఎఫ్ఓఎస్. వాట్ ఈస్ ద రీజన్ అంటే దెర్ ఈస్ నో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్. అండర్స్టూడా? ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఎంపీ ఎమ్మెల్యే యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ ఎక్స్ట్రా పాయింట్. ఇన్ కేస్ ఆఫ్ ఎంపీ ఎమ్మెల్యే యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ ఎక్స్ట్రా పాయింట్. వాట్ ఈస్ దట్ అంటే daily allowance and constituency allowance. Received by MPs or MLAs exempted. What is the meaning of exempted? Not taxable. Exempted under section 10 subsection 17. ఇప్పుడే కదా మనం పైన taxable under the head IFO అని చెప్పుకున్నాము. మళ్ళీ ఇక్కడేమో వీఆర్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ taxable. చూడండి, శాలరీ అంటే చాలా ఉంటాయి కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శాలరీ? బేసిక్ శాలరీ అని, హెచ్ఆర్ఏ, కన్వేయన్స్ అలవెన్స్, మొబైల్ అలవెన్స్, ఇలా చాలా ఉంటాయి కదా. దే ఆర్ నాట్ సెయింగ్ దట్ శాలరీ మొత్తం ఎగ్జామ్టెడ్. శాలరీ టాక్సబుల్. ఎక్కడ టాక్సబుల్? ఐఎఫ్ఓఎస్ లో టాక్సబుల్. బట్ ఓన్లీ 2 అలవెన్సెస్ ఆర్ ఎగ్జామ్టెడ్. శాలరీ అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ మెనీ కాంపోనెంట్స్. అవునా? దే ఆర్ నాట్ సెయింగ్ దట్ శాలరీ టోటల్ ఎగ్జామ్టెడ్. శాలరీ టాక్సబుల్ బట్ ఓన్లీ 2 అలవెన్సెస్ ఆర్ ఎగ్జామ్టెడ్. అవేంటంటే ఒకటి డైలీ అలవెన్స్, ఇంకొకటి కాన్స్టిట్యూయెన్సీ అలవెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైలీ అలవెన్స్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైలీ అలవెన్స్? ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, హీ హ్యాస్ టు గో టు పార్లమెంటా? ఎమ్మెల్యే ఉన్నాడు, హీ హ్యాస్ టు గో టు అసెంబ్లీనా? పార్లమెంట్కి లేదా అసెంబ్లీకి వెళ్ళినప్పుడల్లా ఆ డేకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు గవర్నమెంట్. ఎంపీ హ్యాస్ టు గో టు పార్లమెంటా? ఎస్. ఎమ్మెల్యే హ్యాస్ టు గో టు అసెంబ్లీనా? ఎస్. ఆ పార్లమెంట్కి లేదా అసెంబ్లీకి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క డేకి గవర్నమెంట్ విల్ పే సమ్ అమౌంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో డైలీ అలవెన్స్. దట్ ఈస్ ఎగ్జామ్టెడ్, నాట్ టాక్సబుల్. వాట్ ఈస్ వన్ మోర్? కాన్స్టిట్యూయెన్సీ అలవెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెన్సీ అలవెన్స్? ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అతని ఏరియాలో ఒక ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ రెంట్ పే చేయాలా? అతని ఆఫీస్లో ఒకరెదురో స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ సాలరీ పే చేయాలా? ఆఫీస్కి కరెంట్ బిల్ పే చేయాలా? ఇవన్నీ ఎంపీ కెనాట్ పే ఫ్రమ్ హిజ్ హ్యాండ్ కదా. ఆ అమౌంట్ కూడా హూ విల్ గివ్ అంటే గవర్నమెంట్ విల్ గివ్. అది కూడా ఎగ్జామ్టెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైలీ అలవెన్స్? దే హ్యావ్ టు గో టు పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ. వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు ఎంతో కొంత అమౌంట్ పే చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైలీ అలవెన్స్. దట్ ఈస్ ఎగ్జామ్టెడ్. వాట్ ఈస్ వన్ మోర్? కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్. అతని కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ రెంటు, ఆఫీస్ కరెంట్ బిల్లు, ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీ సాలరీస్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ విల్ గివ్ టు దట్ ఎంపీ. దట్ ఈస్ ఆల్సో ఎగ్జామ్టెడ్. వాట్ అబౌట్ అదర్ దాన్ దీస్ 2 అలవెన్సెస్ రిమైనింగ్ ఆల్ టాక్సబుల్? ఎక్కడ టాక్సబుల్? ఐఎఫ్ఓఎస్. గట్ ఇట్? These 2 only exempted as per section 10 subsection 17. One more note, just for clarity. Salary received by employee, salary received by executive director. There is one more. Salary received by employee, which head? Can I say IFOS? No. There is employer and employee relationship, కాబట్టి it is taxable
It is taxable under the head income from salaries. Income from salaries. What about the salary received by executive director? He is also called as the whole-time director. Whole-time director, WTD, లేదా full-time director. Whole-time director is like employee. Whole-time directors are like employees. So there is employer and employee relationship కాబట్టి whole-time director కి salary వస్తే ఎక్కడ taxable అంటే taxable under the head income from salaries. ఇది ఆల్రెడీ మనం salary head లో చెప్పుకున్నాము. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ ఫర్ కంపారిటివ్ పర్పస్. ఎమ్మెల్యేకి ఎంపీకి వచ్చిన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి వచ్చిన IFOS, అది ఎంప్లాయీకి వచ్చినప్పుడు లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి వచ్చినప్పుడు ఎక్కడ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. దర్ ఈస్ వన్ మోర్, salary received by partner from partnership firm, taxable under the head, which head? IFOS లేదా ఇన్కమ్ ఫ్రమ్ సాలరీనా? చూడండి, ఈ చాప్టర్ ఐ సైడ్ అట్ ద బిగినింగ్ MCQలో చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఈ విధంగా దే విల్ గివ్ MCQ taxable under which head అని. కొందరు బై సీయింగ్ సాలరీ ఆల్వేస్ దే విల్ థింక్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ సాలరీ హెడ్. అలా కాదు కదా, సాలరీ రిసీవ్డ్ బై MP ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్ కాదు కదా, ఎక్కడ taxable? IFOS. సాలరీ రిసీవ్డ్ బై నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా IFOS. So by seeing the word salary, you cannot say that always income from salary. Salary received by partner from partnership firm, taxable under which head? Taxable under the head PGBP. చాలా 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 ఇంపార్టెంట్ అండి, MCQs లో చాలా ఇంపార్టెంట్. Salary received by partner from partnership firm, taxable under the head PGBP. I am saying reason. అర్థమైతే ఓకే. పార్ట్నర్షిప్ ఫర్మ్ బోత్ ఆర్ సేమ్ డిఫరెంట్? బోత్ ఆర్ సేమ్. పార్ట్నర్షిప్ ఫర్మ్ హ్యాస్ నో సపరేట్ లీగల్ ఎగ్జిస్టెన్స్, ఓన్లీ కంపెనీ హ్యాస్. అంటే పార్ట్నర్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ బోత్ ఆర్ సేమ్. పార్ట్నర్షిప్ ఫర్మ్ అనాలి అంటే వాట్ ఈస్ ద కండిషన్? దేర్ షుడ్ బి బిజినెస్. 2 or more persons who agreed to carry the business. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ అనాలి అంటే బిజినెస్ అనేది కంపల్సరీ. అండ్ వాట్ ఈస్ వన్ మోర్ థింగ్? పార్ట్నర్షిప్ అండ్ పార్ట్నర్స్ బోత్ ఆర్ సేమ్. సో ఇలా చెప్పచ్చా? పార్ట్నర్షిప్ ఫర్మ్ క్యారింగ్ ద బిజినెస్ మీన్స్ పార్ట్నర్స్ ఓన్లీ క్యారింగ్ ద బిజినెస్, ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. పార్ట్నర్షిప్ ఫర్మ్ క్యారింగ్ ద బిజినెస్ మీన్స్ పార్ట్నర్స్ ఓన్లీ క్యారింగ్ ద బిజినెస్. It is linked to business కాబట్టి it is taxable under the head PGBP. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. Salary received by partner from partnership firm, taxable under the head PGBP. సాలరీ కొన్నిసార్లు ఏమో IFOS, కొన్నిసార్లు ఏమో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, కొన్నిసార్లు ఏమో PGBP. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ కమ్ టు పాయింట్ నెంబర్ 5. రెంటల్ ఇన్కమ్. అదేంటి? రిగార్డింగ్ రెంట్ ఆల్రెడీ మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హెడ్లో చెప్పుకున్నాం కదా. రిగార్డింగ్ రెంట్ ఆల్రెడీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చెప్పుకున్నాం కదా. ఎస్, బట్ సమ్ టైమ్స్ రెంటల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS. నార్మల్గా రెంట్ ఎక్కడ ట్యాక్సబుల్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనుకుంటారు, కరెక్టే లేండి. కానీ కొన్నిసార్లు ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS. IFOS లో రెంటల్ ఇన్కమ్ ఎప్పుడెప్పుడు ట్యాక్సబుల్ అనేది నౌ వీఆర్ గోయింగ్ టు సీ. రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ వేకెంట్ ల్యాండ్, ఖాళీ స్థలం. వేకెంట్ ల్యాండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ల్యాండ్ అటాచ్డ్ టు బిల్డింగ్. ఇక్కడ ఐఎమ్ నాట్ సెయింగ్ ల్యాండ్ అటాచ్డ్ టు బిల్డింగ్, ఐఎమ్ సెయింగ్ వేకెంట్ ల్యాండ్, ఖాళీ స్థలం. వేకెంట్ ల్యాండ్ ఖాళీగా ఉంది, రెంట్కి ఇచ్చారు.
ఇప్పుడు వచ్చే రెంట్ ఎక్కడ taxable? It is taxable under the head IFOS. Next, rental income from hoardings ఎక్కడ taxable? IFOS. మీకు గుర్తుంటే హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాము విత్ ఎగ్జాంపుల్స్. హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ పాయింట్. ఏ పాయింట్? పాయింట్ నెంబర్ 5 ఏమైతే ఉందో అది మనం ఆల్రెడీ హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో క్లియర్గా చెప్పుకున్నాం. పాయింట్ నెంబర్ 4 ఏమైతే ఉందో ఆల్రెడీ మనం అది శాలరీ హెడ్లో క్లియర్గా చెప్పుకున్నాము. నెక్స్ట్, రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ సబ్లీజు లేదా సబ్లెట్ అవుట్ లేదా సబ్ రెంట్. అక్కడ సబ్లీజ్కి ఇచ్చే వాళ్ళు ఓనర్ కాదు కాబట్టి హౌస్ ప్రాపర్టీ కాదు. ఎక్కడ taxable అంటే IFOS. పాయింట్ నెంబర్ 5 ఏమైతే ఉందో వన్స్ రీకాల్, మనం హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో క్లియర్గా చెప్పుకున్నాము విత్ రీజన్స్, విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ ఫర్నిచర్. రెంట్ ఫ్రమ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ ఫర్నిచర్ కూడా taxable under the head IFOS. నెక్స్ట్, రెంటల్ ఇన్కమ్ if it is composite rent. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంపోజిట్ రెంట్? మీరు బిల్డింగ్ ప్లస్ ఫర్నిచర్ రెండు కలిపి రెంట్కి ఇస్తారు. ఇఫ్ యూ గివ్ బిల్డింగ్ ప్లస్ ఫర్నిచర్ రెండు కలిపి రెంట్కి ఇస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపోజిట్ రెంట్. అండ్ దట్ రెంట్ ఈజ్ ఇన్సపరబుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సపరబుల్? ఇన్సపరబుల్ అంటే మీరు బిల్డింగ్ ఫర్నిచర్ రెండు కలిపి రెంట్కి ఇచ్చారు, బట్ యు ఆర్ నాట్ సేయింగ్ హౌ మచ్ ఈస్ ఫర్ బిల్డింగ్, హౌ మచ్ ఈస్ ఫర్ ఫర్నిచర్. మొత్తం రెంట్ కలిపి చెప్పేశారు. ఇన్సపరబుల్, యు ఆర్ అనేబుల్ టు సపరేట్ హౌ మచ్ ఈస్ ఫర్ బిల్డింగ్, హౌ మచ్ ఈస్ ఫర్ ఫర్నిచర్. అప్పుడు టోటల్ రెంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోటల్ రెంట్? ఆ బిల్డింగ్ ప్లస్ ఫర్నిచర్ రెండు కలిపి యూ గివెన్ ఆన్ రెంట్ కదా, ఇప్పుడు వచ్చే మొత్తం రెంట్, టోటల్ రెంట్ taxable under the head IFOS. చూడండి, ఇది కూడా మనం ఆల్రెడీ ఒక్క పాయింట్ కూడా, పాయింట్ నెంబర్ 5లో మనకి ఒక్క వర్డ్ కూడా కొత్త వర్డ్ ఏం లేదు. అన్నీ కూడా మనం ఆల్రెడీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో క్లియర్గా చెప్పుకున్నాం. కాంపోజిట్ రెంట్ అంటే రెంట్ ఫర్ బిల్డింగ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఫర్నిచర్, బట్ యు ఆర్ నాట్ సేయింగ్ హౌ మచ్ ఈస్ ఫర్ బిల్డింగ్, హౌ మచ్ ఈస్ ఫర్ ఫర్నిచర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సపరబుల్. ఇప్పుడు మొత్తం రెంట్ అంటే రెంట్ ఫర్ బిల్డింగ్ యాజ్ వెల్ యాజ్ ఫర్నిచర్ మొత్తం కలిపి ఎక్కడ taxable అంటే IFOS. ఒకవేళ సపరబుల్ అయితే అప్పుడు బిల్డింగ్ రెంట్ ఏమో హౌస్ ప్రాపర్టీ, ఫర్నిచర్ రెంట్ ఏమో IFOS, బిల్డింగ్ రెంట్ ఏమో హౌస్ ప్రాపర్టీ. ఇన్సపరబుల్ అయితే ఎంటైర్ రెంట్ ఈస్ taxable అండర్ ద హెడ్ IFOS. సపరబుల్ అయితే బిల్డింగ్ రెంట్ ఏమో హౌస్ ప్రాపర్టీ, ఫర్నిచర్ రెంట్ ఏమో IFOS. రెంట్ ఫ్రమ్ ఫర్నిచర్ లాగు IFOS. అవునా? ఇవన్నీ రెంట్సే, కానీ హౌస్ ప్రాపర్టీ హెడ్ కాదు. ఇవన్నీ ఎక్కడ taxable? IFOS హెడ్లో taxable. ఫర్ మోర్ క్లారిటీ ఐఎమ్ సేయింగ్ వన్ నోట్. ఇట్ ఈస్ ఫర్ మోర్ క్లారిటీ. రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ రెసిడెన్షియల్ బిల్డింగ్. రెంట్ ఫ్రమ్ బిల్డింగ్ ఎక్కడ taxable అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. రెంట్ ఫ్రమ్ బిల్డింగ్ విచ్ హెడ్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. రెంట్ ఫ్రమ్ బిల్డింగ్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. రెంటల్ ఇన్కమ్
ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దర్ ఈస్ రీసెంట్ అమెండ్మెంట్. రెంట్ ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్. రెంట్ ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది. దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. రెంట్ ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్. జనరల్లీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. జనరల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఒకవేళ ఈ possessive business itself is renting of commercial buildings. Renting of commercial buildings. అప్పుడు taxable under the head of PGBP. Important ఇది. See first one, rent from normal building. Income from house property. Always. No exception, no condition. Always income from house property. Rent from commercial building. కమర్షియల్ బిల్డింగ్ కూడా జనరల్లీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని. ఒకవేళ వాళ్ళ బిజినెస్ రెంటింగ్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్స్ అనుకోండి, అప్పుడు పీజీబీబీ. వాళ్ళ బిజినెస్ రెంటింగ్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్స్ అయితే అప్పుడు పీజీబీబీ. ఇప్పుడు ఎగ్జాంపుల్, రెంట్ రిసీవ్డ్ బై హాస్టల్ ఓనర్ ఫ్రమ్ స్టూడెంట్స్, పీజీబీపీ. వాళ్ళ బిజినెస్ హాస్టల్ కాబట్టి అది కమర్షియల్ ప్లేస్ కాబట్టి పీజీబీపీ. రెంట్ రిసీవ్డ్ బై లాడ్జ్ ఓనర్ ఫ్రమ్ కస్టమర్స్, పీజీబీపీ. వాళ్ళ బిజినెస్ లాడ్జ్, అది కమర్షియల్ ప్లేస్ కాబట్టి పీజీబీపీ. నార్మల్గా మీరు కమర్షియల్ బిల్డింగ్ రెంట్కి ఇస్తే అప్పుడు నార్మల్గా ఇస్తే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. వాళ్ళ బిజినెస్ రెంటింగ్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్స్ అనుకోండి, అప్పుడు పీజీబీపీ. నెక్స్ట్, రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్ అటాచ్డ్ టు బిల్డింగ్. Land attached to building. What is the meaning of land attached to building? Like parking place, garden, swimming pool ఇలాంటివి. అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే నాట్ ఓన్లీ బిల్డింగ్, ల్యాండ్ అటాచ్డ్ టు బిల్డింగ్ ఆల్సో, లైక్ పార్కింగ్ ప్లేసు, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. నెక్స్ట్, రెంటల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై real estate dealer from unsold properties. What is the business of real estate dealer? Buying and selling of properties. అంటే బిల్డింగ్ కొని అమ్ముతూ ఉంటాడు లేదా బిల్డింగ్ కట్టి అమ్ముతూ ఉంటాడు. అదే కదా బిజినెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డీలర్. ఇప్పుడు బిల్డింగ్ కొన్నాడు, అది వెంటనే సేల్ అయిపోతాయా? నో కదా. బయ్యర్ రావాలంటే ఒక 3 months 4 months టైం పడుతుంది. ఇప్పుడు ఆ 3-4 months ఖాళీగా ఉన్నాయి కదా అని రెంట్కి ఇచ్చాడు. ఇప్పుడు వచ్చే రెంట్ ఎక్కడ ట్యాక్సబుల్ అంటే చాలా మంది ఇక్కడ పీజీబీపీ అనుకుంటారు. నో, ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో రెంట్ సమ్ టైమ్స్ ఐఎఫ్ఓఎస్ లో ట్యాక్సబుల్, సమ్ టైమ్స్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, సమ్ టైమ్స్ ఈవెన్ పీజీబీపీ ఆల్సో. దట్స్ వై ఇవి ఎంసీక్యూలో చాలా ఇంపార్టెంట్. దే విల్ సే ఎగ్జాంపుల్, రెంట్ ఫ్రమ్ వేకెంట్ ల్యాండ్ విచ్ హెడ్ ఐఎఫ్ఓఎస్. రెంట్ ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్, హౌస్ ప్రాపర్టీ. రెంట్ ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్ ఈ possessive బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెంటింగ్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్స్, అప్పుడు పీజీబీపీ. రెంట్ రిసీవ్డ్ బై రియల్ ఎస్టేట్ డీలర్ ఫ్రమ్ అన్సోల్డ్ ప్రాపర్టీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఈ రెండు చాలా మంది రాంగ్ చేస్తూ ఉంటారండి. బీ క్లియర్. అండ్ దిస్ వన్ ఆల్సో ఇంపార్టెంట్. హోర్డింగ్స్ ఆల్సో ఇంపార్టెంట్. కాంపోజిట్ రెంట్ ఇన్సపరబుల్ ఆల్సో ఇంపార్టెంట్. మనం పాయింట్ నెంబర్ 5 మొత్తం ఏమైతే ఉందో క్లియర్గా నీట్గా హౌస్ ప్రాపర్టీ హెడ్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. పాయింట్ నెంబర్ 4 ఏమైతే ఉందో నీట్గా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్లో చెప్పుకున్నాం.
అవునా? ఓకే. ఇది పాయింట్ నెంబర్ 5. నెక్స్ట్ కమ్ టు పాయింట్ నెంబర్ 6. పాయింట్ నెంబర్ 6, ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ మోస్ట్లీ taxable under the head IFOS అండి. ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్వేస్, ఐఎమ్ సెయింగ్ మోస్ట్లీ. అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరల్గా ఎక్కడ taxable అంటే IFOS. కానీ కొన్నిసార్లు ఇంట్రెస్ట్ ఇన్కమ్ taxable అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అండ్ సమ్ టైమ్స్ ఏమో PGBP. చూడండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్. మీకు బ్యాంకులో ఎఫ్డి ఉంది, ఎఫ్డి ఉంటే వాట్ విల్ గెట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ taxable అంటే taxable అండర్ ద హెడ్ IFOS. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ సేవింగ్స్ అకౌంట్. మీకు బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంది, సేవింగ్స్ అకౌంట్ పైన కూడా దే విల్ పే సమ్ ఇంట్రెస్ట్. దట్ ఇంట్రెస్ట్ taxable అండర్ ద హెడ్ IFOS. మీకు కంపెనీలో బాండ్స్ ఉన్నాయి, ఒక కంపెనీలో మీకు బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ ఉంటే అప్పుడు కూడా యూ విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్. కంపెనీలో మీకు షేర్స్ ఉంటే విల్ గెట్ డివిడెండ్, అది వేరు. షేర్స్ ఉంటే విల్ గెట్ వాట్ డివిడెండ్. ఒక కంపెనీలో మీకు బాండ్స్ ఆర్ డిబెంచర్స్ ఉంటే విల్ గెట్ ఇంట్రెస్ట్. దట్ ఇంట్రెస్ట్ ఆల్సో taxable అండర్ ద హెడ్ IFOS. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్. మీరు ఎవరికైనా లోన్ ఇచ్చారు, మీరు లోన్ ఇస్తే వాళ్ళు మీకు ఏం చేస్తారు, టుమారో లోన్తో పాటు దే విల్ పే సమ్ ఇంట్రెస్ట్. నో, దట్ ఈస్ ఆల్సో taxable అండర్ ద హెడ్ IFOS. నెక్స్ట్, ఈ 4 పాయింట్స్ ఆల్రెడీ మీకు ఐడియా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్, ఇవన్నీ IFOS. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఆల్సో taxable అండర్ ద హెడ్ IFOS. చూడండి, నేను దీనికోసం ఎగ్జాంపుల్ నెంబర్ 1 చెప్తున్నాను. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఎక్కడ taxable అంటే IFOS. సి ఎగ్జాంపుల్ నెంబర్ 1. మీరు 1 lakh ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలండి. ఎంత పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ మీరు? 1 lakh. ఇన్కమ్ ట్యాక్స్ టు బీ పెయిడ్ 1 lakh. అంటే మీరు గవర్నమెంట్కి 1 lakh ట్యాక్స్ పే చేయాలి. బట్ బై మిస్టేకన్లీ యూ పేడ్ 1.5 lakhs. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, ఎంత పే చేయాలి? 1 lakh పే చేయాలి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ యూ పేడ్ 1.5 lakhs. మనకు మన కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ వాట్ TDS. ఆ TDS కాన్సెప్ట్ వల్ల కొన్నిసార్లు మనం ఎక్కువ ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం. డ్యూ టు సమ్ రీజన్స్ యూ పేడ్ 1.5 lakhs అండి. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ మీకు ఏం చేయాలి? ఆ 50,000 రీఫండ్ ఇవ్వాలి. ఎందుకు రీఫండ్ ఇస్తుంది? మీరు 1 lakh ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ యూ పేడ్ 1.5 lakhs. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ 50,000 రీఫండ్ ఇస్తారా? నౌ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గివ్స్ రీఫండ్ ఆఫ్ rupees
50,000. అర్థమవుతుందా? మీరు 1 lakh పే చేయాలి, బట్ యూ పేడ్ 1.5 lakhs. ఇప్పుడు మీరు పే చేసిన ఎక్స్ట్రా అమౌంట్ ఏమైతే ఉందో అది వాళ్ళు మీకు రీఫండ్ ఇస్తారు. రీఫండ్ కన్ఫామ్గా ఇస్తారు, దాని డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఆ 50,000 ఎక్కడ ట్యాక్సబుల్? ఆ 50,000 ఎక్కడ కూడా ట్యాక్సబుల్ అవ్వదు. ఈ 50,000 నాట్ అట్ ఆల్ ట్యాక్సబుల్, నాట్ అట్ ఆల్ ట్యాక్సబుల్. మీ అమౌంట్ మీకు ఇచ్చారు, అది మీకు ఇన్కమ్ ఎలా అయింది? ఈ హౌ టు పే 1 lakh బట్ యూ పేడ్ 1.5 lakhs. ఎక్స్ట్రా పే చేశారు కాబట్టి మీ అమౌంట్ మీకు బ్యాక్ ఇస్తున్నారు, అది మీకు ఇన్కమా? నో. కాబట్టి ఆ 50,000 రీఫండ్ ఏమైతే వచ్చిందో అది నాట్ అట్ ఆల్ ట్యాక్సబుల్, నాట్ అట్ ఆల్ ట్యాక్సబుల్. కానీ ఈ 50,000 ఇవ్వడం లేట్ అయింది అనుకోండి, డిపార్ట్మెంట్ మీకు 50,000 రీఫండ్ ఇవ్వాలి, కానీ రీఫండ్ ఇవ్వడం లేట్ అయింది అనుకోండి, అప్పుడు దే విల్ పే సమ్ ఇంట్రెస్ట్. If department pays interest on income tax refund of rupees, example 2,000, why they are paying interest? మీకు ఆ 50,000 మీ అమౌంట్ మీకు బ్యాక్ ఇవ్వాలి, కానీ లేట్ అయింది కాబట్టి దే ఆర్ పేయింగ్ సమ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఆఫ్ 2,000 ఈజ్ ఇన్కమ్, ఇట్ ఈస్ ఇన్ అడిషన్ టు 50,000 ఇన్కమ్, కాబట్టి it is taxable under the head IFOS. Chinna, I am not talking about income tax refund. Income tax refund not taxable. Don't confuse. Income tax refund of 50,000 ఏమైతే ఉందో not taxable. ఆ 50,000 మనకి ఇవ్వడం లేట్ అయింది అనుకోండి, అప్పుడు దే విల్ పే సమ్ ఇంట్రెస్ట్. సే మన ఎగ్జాంపుల్లో 2,000, ఆ 2,000 taxable ఎక్కడంటే IFOS. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ మన ఎగ్జాంపుల్ ఆ 2,000 ఎక్కడ ట్యాక్స్బుల్ అంటే IFOS. యూ కెన్ రెఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్, ఇంట్రెస్ట్ ఇక్కడ హెడ్డింగ్ మర్చిపోద్దు మీరు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ కాంపెన్సేషన్. కనపడుతుందా? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ కాంపెన్సేషన్ అండర్ కంపల్సరీ అక్విజిషన్, అండర్ కంపల్సరీ అక్విజిషన్, ఆల్సో ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS. ఇది కూడా మీకు కంప్లీట్గా న్యూ పాయింట్, డోంట్ వరీ, I am there, no fear. Example number 2. Come to example number 2. Interest received on compensation under compulsory acquisition is also taxable under the head IFOS అంటున్నారు. ఇక్కడ కూడా they are talking about what? Interest. They are talking about what? Interest. ఆ హెడ్డింగ్ మీరు మర్చిపోకూడదు. ఇంట్రెస్ట్ ఆన్ FD, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ అండర్ కంపల్సరీ అక్విజిషన్ ఆల్సో IFOS. ఓకే, కమ్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 2. కమ్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 2. చూడండి, మీకు మిస్టర్ ఏ వచ్చేసి, మిస్టర్ ఏకి ఒక బిల్డింగ్ ఉందండి. మిస్టర్ ఏ ఓన్స్ బిల్డింగ్, మిస్టర్ ఏ దగ్గర ఒక బిల్డింగ్ ఉంది. మిస్టర్ ఏ ఓన్స్ బిల్డింగ్, కానీ అది కొంచెం రోడ్డుకి అడ్డంగా ఉంది, లేదా ఆ ఏరియాలో గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ హైవే. అంటే మిస్టర్ ఏకి ఒక బిల్డింగ్ ఉందా, ఆ బిల్డింగ్ రోడ్డుకి కొంచెం అడ్డంగా ఉంది, లేదా ఆ ఏరియాలో గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ హైవే, లేదా గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ రింగ్ రోడ్, ORR ఔటర్ రింగ్ రోడ్, లేదా ఆ ఏరియాలో గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ రైల్వే ట్రాక్, కానీ మీ బిల్డింగ్ అడ్డంగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు మీ బిల్డింగ్ని కొంటారు, గవర్నమెంట్ వాళ్ళు మీ బిల్డింగ్ని కొంటారన్నమాట. బట్ డోంట్ వరీ, దే విల్ పే యూ అమౌంట్. వాళ్ళు ఫ్రీగా ఏం తీసుకోరు. మిస్టర్ ఏ ఇక్కడ నీ బిల్డింగ్ అడ్డంగా ఉంది, ఇక్కడ మేము హైవే వేయబోతున్నాము,
నీ బిల్డింగ్ అడ్డంగా ఉంది కాబట్టి నీ బిల్డింగ్ మేము కొంటాము, బట్ డోంట్ వరీ, వీ విల్ పే యూ అమౌంట్, వీ విల్ పే యూ కాంపెన్సేషన్. ఇప్పుడు మేము ఇవ్వమంటే కుదరదు, అంటే ఇట్ ఈస్ ఫర్ పబ్లిక్ బెనిఫిట్ కాబట్టి, హైవే అనేది పబ్లిక్ బెనిఫిట్ కోసం కాబట్టి మీరు ఇవ్వాలి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో కంపల్సరీ అక్విజిషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కంపల్సరీ అక్విజిషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కంపల్సరీ అక్విజిషన్. అంటే మిస్టర్ ఏ దగ్గర నుంచి ఆ బిల్డింగ్ ని గవర్నమెంట్ కొంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ కంపల్సరీ అక్విజిషన్. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మీకు విల్ పే కాంపెన్సేషన్, నష్టపరిహారం, కాంపెన్సేషన్ పే చేస్తారు. ఆఫ్ రూపీస్ ఎగ్జాంపుల్ 2 crore, ఆఫ్ రూపీస్ 2 crore. యు నో వాట్, దే విల్ పే మోర్ వాల్యూ. అంటే ఆల్ ఆఫ్ సడన్ మీకు ఇష్టం లేకపోయినా కొంటున్నారు కాబట్టి, మీ దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటున్నారు కాబట్టి, మిస్టర్ ఏకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంటున్నారు కాబట్టి దే విల్ పే యూ మోర్ కాంపెన్సేషన్. మిస్టర్ ఏ నాట్ సెల్లింగ్ ఆన్ హిస్ ఓన్, ఈజ్ నాట్ సెల్లింగ్ వాలంటర్లీ, ఈ సెల్లింగ్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ప్రెజర్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే, బాబు చిన్న, నాకు నీ బాధ అర్థమైంది, నువ్వు అమ్మేవనుకు ఎంత వస్తుంది, సో ఎగ్జాంపుల్ 1 crore, బట్ ఐఎమ్ పేయింగ్ 2 crores. ఆల్ ఆఫ్ సడన్ నీ దగ్గర నుంచి నేను బలవంతంగా కొంటున్నాను కాబట్టి ఐ విల్ పే యూ 2 crore. ఇప్పుడు మిస్టర్ ఏ కూడా హ్యాపీ కదా. ఎస్, ఎనీబడి. ఈ 2 crore అనేది ట్యాక్సబుల్, నాట్ ట్యాక్సబుల్? దిస్ 2 crore is called as what? Compensation, నష్టపరిహారం. ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అంటే ఎస్, ఇట్ ఈస్ ట్యాక్సబుల్. ఇట్ ఈస్ ట్యాక్సబుల్. It is taxable under the head of capital gains. Under the head of capital gains. It is taxable under the head of capital gains. కాంపెన్సేషన్ అమౌంట్ 2 crores ఏమైతే ఉందో అది ట్యాక్సబుల్ అంటే ఎస్ ట్యాక్సబుల్. ఎక్కడ ట్యాక్సబుల్ అంటే క్యాపిటల్ గెయిన్స్ హెడ్ లో ట్యాక్సబుల్. ఇది సేల్ ఆఫ్ అసెట్ కదా, ఇది సేల్ ఆఫ్ అసెట్ లాగానే కదా. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ టు నార్మల్ పీపుల్, యు ఆర్ సెల్లింగ్ టు గవర్నమెంట్. గవర్నమెంట్ వాళ్ళు మీకు అమౌంట్ పే చేస్తున్నారు. అసెట్ అమ్మినప్పుడు వచ్చే అమౌంట్ ఎక్కడ ట్యాక్సబుల్? క్యాపిటల్ గెయిన్స్. మనం ఆల్రెడీ క్యాపిటల్ గెయిన్స్ హెడ్ లో ఇది కవర్ చేసాము, అవునా? కంపల్సరీ అక్విజిషన్ అనే కాన్సెప్ట్ క్యాపిటల్ గెయిన్స్ హెడ్ లో చెప్పుకున్నాం, కానీ ఇక్కడ మనకు అన్ని హెడ్స్ టచ్ అవుతూ ఉంటాయి. ఆ 2 crores ఏమైతే ఉందో ఇది లైక్ సేల్ ఆఫ్ బిల్డింగ్ కాబట్టి, సేల్ ఆఫ్ బిల్డింగ్ అప్పుడు వచ్చే అమౌంట్ ఎక్కడ ట్యాక్సబుల్ అంటే క్యాపిటల్ గెయిన్స్. డౌట్ ఏం లేదు. అరే మనం ఇప్పుడే కదా పైన చెప్పుకున్నాము ఐఎఫ్ఐఎస్ అనేసి లాస్ట్ పాయింట్. అక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కాంపెన్సేషన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ కాంపెన్సేషన్ అండర్ కంపల్సరీ అక్విజిషన్. అదేంటి మళ్ళీ చూడండి, 2 crores మీకు ఇచ్చారా, ఆ 2 crores ఏమంటాం మనం? కాంపెన్సేషన్. ఎక్కడ ట్యాక్సబుల్? క్యాపిటల్ గెయిన్స్. డౌట్ ఏం లేదు కదా. సేల్ ఆఫ్ బిల్డింగ్ కాబట్టి అసెట్ అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్ ఎక్కడ ట్యాక్సబుల్ అంటే క్యాపిటల్ గెయిన్స్. కానీ గవర్నమెంట్ విల్ డూ ఎనీ వర్క్ డెఫినెట్లీ, బట్ నాట్ ఇమీడియట్లీ. ఆ 2 crores మీకు పే చేస్తారు, కానీ ఈ ఇయర్లో బిల్డింగ్ కొంటే దే విల్ పే ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years కదా. ఇప్పుడే బిల్డింగ్ కొని ఇప్పుడే మీకు చెక్ రాయిస్తారా? నో. బిల్డింగ్ కొంటారు, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, మీకు అమౌంట్ ఎప్పుడు ఇస్తారు వాళ్ళు కాంపెన్సేషన్? ఆఫ్టర్ 1 year లేదా ఆఫ్టర్ 2 years దే విల్ గివ్. ఇప్పుడు డిలే అయినందుకు గవర్నమెంట్ పేస్ interest on compensation. They are giving compensation of 2 crore. అది లేట్ అయింది కాబట్టి ఆ 2 crore తో పాటు they are giving some interest on compensation of rupees, example 10 lakhs, of rupees 10 lakhs. ఇప్పుడు ఈ 10 lakhs ఎక్కడ ట్యాక్సబుల్ అంటే ఐఎఫ్ఓఎస్. కాంపెన్సేషన్ అమౌంట్ ఏమో క్యాపిటల్ గెయిన్స్, ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ ఏమో ఎక్కడ ట్యాక్సబుల్ అంటే ఐఎఫ్ఓఎస్. హౌ మచ్ ట్యాక్సబుల్? 10 lakhs అంటే నో. యూ కెన్ టేక్ డిడక్షన్ అండర్ సెక్షన్. మనకి ఐఎఫ్ఓఎస్ లో వాట్ ఈస్ సెక్షన్ ఫర్ డిడక్షన్స్? 57. స్టార్టింగ్ ఆఫ్ ది చాప్టర్ మనం చెప్పుకున్నాం సెక్షన్ ఫర్ డిడక్షన్స్ ఏంటంటే 57. యూ కెన్ టేక్ సమ్ డిడక్షన్ under section 57. Deduction under section 57, you can take at the rate of 50%.
ఆల్వేస్ ఓన్లీ 50%. ఇట్ ఈస్ 5 lakhs. పోతే 5 lakhs taxable అండర్ ద హెడ్ IFOS. ఎప్పుడు ట్యాక్సబుల్ అంటే డ్యూ అయిన ఇయర్లో కాదు, ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడైతే గవర్నమెంట్ పే చేస్తో ఆ ఇయర్లో ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS ఇన్ ద ఇయర్ ఆఫ్ డ్యూవా, ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్, ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్. ఐఎమ్ రిపీటింగ్ అండి, మీకు ఈ ఫస్ట్ 4 పాయింట్స్ ఏమైతే ఉన్నాయో, FD, ఇంట్రెస్ట్ ఆన్ FD, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్, డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, అడ్వాన్సెస్, అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. అక్కడ దెర్ ఈస్ నో డిఫికల్టీ అట్ ఆల్, యూ కెన్ అండర్స్టాండ్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అనేది మనకు కొంచెం కొత్త వర్డ్. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ నాట్ ట్యాక్సిబుల్. మన ఎగ్జాంపుల్లో ఇట్ ఈస్ 50,000 నాట్ ట్యాక్సిబుల్. కానీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఇవ్వడం లేట్ అయింది అనుకోండి, దే విల్ పే సమ్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ ట్యాక్సిబుల్ అంటే IFOS. డన్నా? నెక్స్ట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ కాంపెన్సేషన్ అండర్ కంపల్సరీ అక్విజిషన్. ఎగ్జాంపుల్ నెంబర్ 2, దే ఆర్ పేయింగ్ కాంపెన్సేషన్ ఆఫ్ 2 crores. అది ఎక్కడ ట్యాక్సిబుల్? క్యాపిటల్ గెయిన్స్. కానీ ఆ కాంపెన్సేషన్ అమౌంట్ పే చేయడం లేట్ అయింది అనుకోండి, అప్పుడు దే విల్ పే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ ట్యాక్సిబుల్ అంటే IFOS. మొత్తం ట్యాక్సిబుల్ అంటే నో. ఆ ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ ఏమైతే ఉందో, ఫ్రమ్ దట్ యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 50% యాజ్ పర్ సెక్షన్ 57. IFOS లో వాట్ ఈస్ సెక్షన్ ఫర్ డిడక్షన్స్? 57. 50% పోతే రిమైనింగ్ ఇంట్రెస్ట్ మాత్రమే ట్యాక్సిబుల్ అండర్ ద హెడ్ IFOS ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్. మీకు వచ్చిన ఇయర్లో ట్యాక్సిబుల్, నాట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డ్యూ. గవర్నమెంట్ ఆ ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడైతే పే చేస్తుందో ఆ ఇయర్లో ట్యాక్సిబుల్. మొత్తం ట్యాక్సిబుల్ అంటే నో. యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 50%, బ్యాలెన్స్ అమౌంట్ ఓన్లీ ట్యాక్సిబుల్. అండర్స్టూడా? మీరు ప్రతి వర్డ్, ప్రతి పాయింట్ కూడా చాలా కేర్ఫుల్గా వినాలి. ఏదో పైన వినడం కాదు, ప్రతి పాయింట్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ నెంబర్ 1లో ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ నాట్ ట్యాక్సిబుల్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ట్యాక్సిబుల్ ఎక్కడ? IFOS. ఎగ్జాంపుల్ నెంబర్ 2లో కాంపెన్సేషన్ అమౌంట్ ట్యాక్సిబుల్, ఇంట్రెస్ట్ ఆన్ దట్ కూడా ట్యాక్సిబుల్. కాంపెన్సేషన్ అమౌంట్ ఏమో క్యాపిటల్ గెయిన్స్, ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ ఏమో IFOS. ఇక్కడ మొత్తం ఇంట్రెస్ట్ ట్యాక్సిబుల్ అంటే నో. యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 50%, బ్యాలెన్స్ అమౌంట్ ఓన్లీ ట్యాక్సిబుల్. అండర్స్టూడా? ఓకే. ఫర్ మోర్ క్లారిటీ, ఈ నోట్ ఏమైతే ఉందో ఆ నోట్ అనేది ఫర్ మోర్ క్లారిటీ. మనం ప్రతి పాయింట్లో కూడా నోట్ చెప్పుకుంటున్నాము. ఇక్కడ కూడా చూడండి నోటు, ఇక్కడ కూడా నోట్. ఆ నోట్ పాయింట్ వల్ల విల్ గెట్ మోర్ క్లారిటీ. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్కడ ట్యాక్సిబుల్? IFOS. ఇంట్రెస్ట్ ఆన్ FD, సేవింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, ఇవన్నీ కూడా IFOS. కానీ కొన్నిసార్లు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ లేదా PGBP. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టు interest income on employee contribution to URPF. What is the abbreviation of URPF? Unrecognized Provident Fund. Next, interest income on employer contribution to RPF. Employer contribution to RPF. అది URPF, Unrecognized Provident Fund. ఇదేమో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటే మీ కాంట్రిబ్యూషన్, ఇదేమో మీ బెనిఫిట్ కోసం మీ ఎంప్లాయర్ చేసిన కాంట్రిబ్యూషన్. ఎనీబడి కమ్ టు సెకండ్ వన్, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు URPF. కొంచెం లాజిక్ అప్లై చేసి చెప్పండి. మీ ఎంప్లాయరు మీ బెనిఫిట్ కోసం ఈ కాంట్రిబ్యూటెడ్ టు URPF. టుమారో URPF నుంచి అమౌంట్ ఎవరికి వస్తుంది? మీకే కదా. అంటే మీరంటే ఎవరు? ఎంప్లాయీ కదా. ఎంప్లాయీ నేమ్తో ఎంప్లాయర్ కాంట్రిబ్యూటెడ్ టు URPF. టుమారో URPF వాళ్ళు అమౌంట్ ఎవరికి ఇస్తారు? ఎంప్లాయీకి ఇస్తారు. అంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ బెనిఫిట్ టు ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయర్. నో, ఎంప్లాయర్ గివెన్ టు URPF గివింగ్ టు ఎంప్లాయీ. ఎంప్లాయర్ గివెన్ టు URPF గివెన్ టు ఎంప్లాయీ.
ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ బెనిఫిట్ టు ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయర్. ను ఎనీ బెనిఫిట్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయర్ ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. అంటే మనకు మల్టిపుల్ పాయింట్స్ ఉన్నప్పుడు తెలియకుండా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, కానీ ఇవన్నీ కొంచెం మనం నీట్గా ఎనలైజ్ చేస్తూ ఉండాలి. ఈ హౌ టు గివ్ సమ్ టైమ్, ఈ హౌ టు అలాట్ సమ్ టైమ్ చాలా క్లియర్గా ఎనలైజ్ చేస్తూ ఉండాలి. ఎంప్లాయరు కాంట్రిబ్యూటెడ్ యుఆర్పిఎఫ్. టుమారో ఫ్రమ్ యుఆర్పిఎఫ్ హూ విల్ గెట్ ది బెనిఫిట్? ఎంప్లాయీ కదా. అంటే ఇట్ ఈస్ బెనిఫిట్ టు ఎంప్లాయీ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ఎంప్లాయర్. ఎనీ బెనిఫిట్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయర్ ఎక్కడ టాక్సిబుల్? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. చూడండి, interest income on employer contribution to URPF taxable under the head income from salaries. What about interest on employee contribution to URPF? నా ఓన్ కాంట్రిబ్యూషన్, ఐ కాంట్రిబ్యూటెడ్ URPF. టుమారో నాకు URPF వాళ్ళు విల్ పే దట్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. మరి ఈ ఇంట్రెస్ట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఎంప్లాయర్, ఇట్ ఈస్ జస్ట్ ఆన్ యువర్ ఓన్ కాంట్రిబ్యూషన్ కాబట్టి ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS ఓన్లీ. ఈ రెండు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. యుఆర్పిఎఫ్కి ఐ కాంట్రిబ్యూటెడ్ అంటే ఎంప్లాయీ అండ్ మై ఎంప్లాయర్ కాంట్రిబ్యూటెడ్. నా కాంట్రిబ్యూషన్ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ వస్తే అది IFOS. అదే మా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ వస్తే ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ఎంప్లాయర్ కాబట్టి ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ PGBP. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రీజన్ కూడా పైన, ఇక్కడ కూడా చెప్పుకున్నాం. సాలరీ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ PGBP. సాలరీ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ PGBP. అలాగే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎక్కడ టాక్సబుల్ అంటే PGBP. పార్ట్నర్షిప్ ఫర్మ్ విల్ పే టు పార్ట్నర్ శాలరీనా, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, శాలరీ అయినా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అయినా, శాలరీ అయినా ఇంట్రెస్ట్ ఎక్కడ టాక్స్ అంటే PGBP. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇఫ్ అసెసీ బిజినెస్ itself is లెండింగ్ ఆఫ్ లోన్స్ అంటే ఫినాన్స్ బిజినెస్, లెండింగ్ ఆఫ్ లోన్స్ అంటే వడ్డీ వ్యాపారం. వాళ్ళ బిజినెస్సే వడ్డీ వ్యాపారం, వాళ్ళ బిజినెస్సే లెండింగ్ ఆఫ్ లోన్స్. అంటే ఎగ్జాంపుల్ బ్యాంక్స్. వాట్ ఈస్ బిజినెస్ ఆఫ్ బ్యాంక్? వాళ్ళ బిజినెస్సే లోన్లు ఇవ్వడం, అంటే వాళ్ళ బిజినెస్సే వడ్డీ వ్యాపారం. మీ బిజినెస్సే లెండింగ్ ఆఫ్ లోన్స్ అనుకోండి, మీ బిజినెస్సే ఫినాన్స్ బిజినెస్ అనుకోండి, వడ్డీ వ్యాపారం అనుకోండి, అప్పుడు మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఎక్కడ టాక్సబుల్ అంటే టాక్సబుల్ అండర్ ద హెడ్ PGBP. ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి MCQలో చాలా ఇంపార్టెంట్. మీరు MCQ ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్ ఈ పాయింట్స్ అన్ని చాలా కేర్ఫుల్గా చాలా క్లియర్గా గుర్తుండాలి. ఇంట్రెస్ట్ ఆన్ FD IFOS, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ IFOS, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టు URPF IFOS, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు URPF ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ PGBP, ఇంట్రెస్ట్ ఇఫ్ అసెసీ బిజినెస్ itself is లెండింగ్ ఆఫ్ లోన్స్ ఫినాన్స్ బిజినెస్ అప్పుడు కూడా PGBP. అంటే ఇవన్నీ మీకు గుర్తుండాలంటే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ రిసీవ్డ్ అండర్ కంపల్సరీ అక్విజిషన్ IFOS ఎగ్జాంపుల్ నెంబర్ 2. కానీ మొత్తం టాక్సిబుల్ అంటే కాదు, యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 50% అండర్ సెక్షన్ 57, అది పోతే బ్యాలెన్స్ అమౌంట్ ఓన్లీ టాక్సబుల్. ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ మొత్తం టాక్సిబుల్ అంటే కాదు, యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 50% యాజ్ పర్ సెక్షన్ 57, అది పోతే బ్యాలెన్స్ అమౌంట్ ఓన్లీ టాక్సబుల్. ఎప్పుడు టాక్సబుల్? ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్. అక్కడ ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ పాయింట్ ఏమైతే ఉందో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ లాస్ట్ 2 పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ కెన్ సీ ఫర్ మోర్ క్లారిటీ ఎగ్జాంపుల్ నెంబర్ 1 అండ్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. దిస్ నోట్ ఆల్సో. నెక్స్ట్ కమ్ టు పాయింట్ నెంబర్
Point number 7. What is point number 1? Section 115 BB. Point number 2, 115 BBJ. Point number 3, 115 BBE. Point number 4, salary. Point number 5, rent. Point number 6, interest. Now come to point number 7. Family pension. Family pension. మనం ఆల్రెడీ ఇంతకు ముందు పెన్షన్ గురించి చెప్పుకొని ఉన్నాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెన్షన్? ఎంప్లాయీకి వస్తే, ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీకి వస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫర్ పెన్షన్. ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. మొత్తం టాక్సబుల్ అంటే కాదు. యూ కెన్ టేక్ సమ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10A. 10A ప్రకారం యూ కెన్ టేక్ సమ్ ఎగ్జంప్షన్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్? 1/3 or 1/2 of full value of pension. If received already gratuity 1/3, if not received gratuity 1/2. అంత ఎగ్జంప్షన్ పోను బ్యాలెన్స్ అమౌంట్ taxable in the hands of employee under the head income from salary. అవునా? కానీ ఇక్కడ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ పెన్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఎంప్లాయీ డెత్ తర్వాత, ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఫ్యామిలీ పెన్షన్. ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS. ఎంప్లాయీకి వస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? పెన్షన్. ఎక్కడ టాక్సబుల్? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్. ఎంప్లాయీ డెత్ తర్వాత, ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీకి వస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యామిలీ పెన్షన్. ఎక్కడ టాక్సబుల్ అంటే IFOS. సార్ వై ఇట్ ఈస్ IFOS? వై నాట్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్ లో టాక్సబుల్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్షిప్. అవునా? కానీ ఇట్ ఈస్ రిసీవ్డ్ బై ఎంప్లాయీనా, ఎంప్లాయీ ఫ్యామిలీనా? ఎంప్లాయీ ఫ్యామిలీ కదా. దెర్ ఈస్ నో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ కదా. కాబట్టి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్ కాదు. ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS. వెరీ సింపుల్. ఎంప్లాయీకి వస్తే ఇట్ ఈస్ పెన్షన్, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్. ఎంప్లాయీ డెత్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి వస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యామిలీ పెన్షన్. ఇట్ ఈస్ IFOS, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్? It is the pension. It is the pension received by family members of a deceased employee. Family members of a deceased employee. ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే పెన్షన్ ఏమంటామంటే మనం ఫ్యామిలీ పెన్షన్ అంటాం. ఇట్ ఈస్ ద పెన్షన్ రిసీవ్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఏ డిసీజ్డ్ ఎంప్లాయీ. ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS as follows. ఫ్యామిలీ పెన్షన్ ఎక్కడ టాక్సబుల్? అండర్ ద హెడ్ IFOS as follows. What is the family pension received? మొత్తం టాక్సబుల్ అంటే కాదు. యూ కెన్ టేక్ సమ్ డిడక్షన్. ఎనీబడి ఇన్ ద క్లాస్ IFOS లో వాట్ ఈస్ సెక్షన్ ఫర్ డిడక్షన్స్? యూ కెన్ టేక్ సమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ ఎనీబడి 57. సాలరీ హెడ్ లో వాట్ ఈస్ సెక్షన్ ఫర్ డిడక్షన్స్? 16. హౌస్ ప్రాపర్టీ హెడ్ లో 24. IFOS లో
57. You can take some deduction under section 57. ఆ డిడక్షన్ పోతే balance amount is the taxable value. Balance amount is the taxable value. Deduction how much we can take? Deduction you can take how much ante 1/3 of family pension, 1/3 of family pension, or maximum rupees 15,000, whichever is lower. Whichever is lower. If I say family pension is example 30,000. If I say family pension is 30,000, then what is the reduction amount? 1/3 of family pension అంటే 1/3 of 30,000, it is equal to 10,000. Or 15,000, lower means how much? 10,000. 10,000 reduction పోతే taxable value equal to 20,000. అంతేనా? One more example. If I say family pension is 75,000. 75,000. Reduction how much we can take? 1/3 of family pension. 1/3 of 75,000. It is equal to 25,000. Or 15,000. Whichever is lower means how much? 15,000. 15,000 reduction పోతే taxable value equal to 60,000. Sometimes you can take deduction of 25,000. అదేంటి 15,000 తీసుకోవాలా 25,000 తీసుకోవాలా? వెరీ సింపుల్. మీరు ఓల్డ్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అయితే, ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే యూ టేక్ 15,000. న్యూ రేట్స్ ఫాలో అయితే యూ టేక్ 25,000. అంటే సింపుల్ చెప్పాలంటే ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే 1/3 ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ ఆర్ 15,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. న్యూ రేట్స్ ఫాలో అయితే 1/3 ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ ఆర్ 25,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంత డిడక్షన్ పోను బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ ద టాక్సబుల్ వాల్యూ. డిడక్షన్ యూ కెన్ టేక్ అండర్ సెక్షన్ 57. Once come to point number 6. See the example number 2. If you get interest on compensation under compulsory acquisition, మన ఎగ్జాంపుల్లో ఇంట్రెస్ట్ యూ గాట్ హౌ మచ్ 10 lakhs. ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ మొత్తం ట్యాక్సిబుల్ అంటే కాదు కదా. యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 50% అండర్ సెక్షన్ 57. 50% పోతే బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ taxable. In case of interest on compensation, you can take deduction of 50% as per section 57. అలాగే in case of family pension also, you can take deduction as per section 57. అక్కడేమో 50%, ఇక్కడేమో 1/3 or 15,000 whichever is lower. Whichever is lower. పెన్షన్ ఎక్కడ టాక్సిబుల్? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్. ఫ్యామిలీ పెన్షన్ ఎక్కడ టాక్సిబుల్? ఐఎఫ్ఓఎస్. ఫ్యామిలీ పెన్షన్ మొత్తం టాక్సిబుల్ అంటే కాదు. యూ కెన్ టేక్ సమ్ డిడక్షన్ పోను బ్యాలెన్స్ అమౌంట్ ఓన్లీ టాక్సిబుల్. అండర్స్టూడా? బట్ there are two cases. In those two cases ఫ్యామిలీ పెన్షన్ టోటల్లీ ఎగ్జంప్టెడ్. నార్మల్గా ఏంటి, వచ్చిన అమౌంట్లో యూ కెన్ టేక్ సమ్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 57, బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ టాక్సిబుల్ కదా. కానీ 2 కేసులో మాత్రం ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ టోటల్లీ ఎగ్జంప్టెడ్. In the following two cases,
family pension is totally exempted. In the following two cases, family pension is totally exempted. First one, tell me what is section for exemptions? Section 10 కదా. ఫస్ట్ వన్ ఏమో సెక్షన్ 10 సబ్సెక్షన్ 18 అండ్ సెకండ్ వన్ ఏమో సెక్షన్ 10 19. What is section 10 18? If pension received by family members of a person who had been awarded gallantry awards. What is the meaning of that one? ఒక పర్సన్కి ఇండియన్ గవర్నమెంట్ గివెన్ గ్యాలంటరీ అవార్డ్స్. ఇప్పుడు ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా పెన్షన్ వస్తే దట్ ఈజ్ టోటల్లీ ఎగ్జంప్టెడ్ అండర్ సెక్షన్ 10 18. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్యాలంటరీ అవార్డ్స్? చూడండి, యూ కెన్ టేక్ ఎగ్జాంపుల్స్ ఫర్ గ్యాలంటరీ అవార్డ్స్. పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర ఆర్ ఎనీ నోటిఫైడ్ బై గవర్నమెంట్ ఆర్ ఎనీ నోటిఫైడ్ గ్యాలంటరీ అవార్డ్స్ బై గవర్నమెంట్. ఈ అవార్డ్స్ ఇండియన్ గవర్నమెంట్ అందరికీ ఇవ్వదు. ఆర్మీలో ఉన్న వాళ్ళు ఇఫ్ దే డూ సమ్ గ్రేట్ థింగ్స్, ఇఫ్ దే అచీవ్ సమ్ గ్రేట్ థింగ్స్, అలాంటి వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ గివ్స్ గ్యాలంటరీ అవార్డ్స్. డూ యు నో మిస్టర్ అభినందన్? మిస్టర్ అభినందన్ ఆల్మోస్ట్ ఒక 4-5 years బ్యాక్ he went to Pakistan. Mr. Abhinandan is Indian that army commander. By mistakenly he went to Pakistan. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు చాలా ట్రబుల్ చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. అయినా సరే మిస్టర్ అభినందన్ ఎక్కడా భయపడలేదు, చాలా స్ట్రాంగ్గా ఇండియా తిరిగి వచ్చాడు. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అతన్ని మెచ్చుకొని గివెన్ గ్యాలంటరీ అవార్డు, గివెన్ వీర్ చక్ర అవార్డు. అంటే ఈ అవార్డ్స్ అందరికీ ఇవ్వరు, ఆర్మీలో ఉన్న వాళ్ళు ఇఫ్ దే డూ సమ్ గ్రేట్ థింగ్స్ అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ గివ్స్ గ్యాలంటరీ అవార్డ్స్. సపోజ్ మిస్టర్ ఏకి ఇండియన్ గవర్నమెంట్ గివెన్ గ్యాలంటరీ అవార్డు. ఇప్పుడు మిస్టర్ ఏ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా పెన్షన్ వస్తే దట్ ఈజ్ టోటల్లీ ఎగ్జంప్టెడ్ అండర్ సెక్షన్ 10 18. గ్యాలంటరీ అవార్డు వచ్చిన పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా పెన్షన్ వస్తే దట్ ఈస్ టోటల్లీ ఎగ్జంప్టెడ్. నౌ రీడ్, ఇఫ్ పెన్షన్ రిసీవ్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఏ పర్సన్ హూ హ్యాడ్ బీన్ అవార్డెడ్ గ్యాలంటరీ అవార్డ్స్. మిస్టర్ ఏకి గ్యాలంటరీ అవార్డు వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా పెన్షన్ వస్తే ఇట్ ఈస్ టోటల్లీ ఎగ్జంప్టెడ్, నాట్ అట్ ఆల్ taxable. It is totally exempted under section 10 18. Examples for gallantry awards you can take Paramveer Chakra, Mahavir Chakra, Veer Chakra. Next come to 10 19. If pension received by family members of a person, family
members of a person who died in armed forces, అప్పుడు కూడా టోటల్లీ ఎగ్జంప్టెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇవన్నీ. ఒక పర్సన్ ఆర్మీలో చనిపోయాడు, ఆర్మీలో సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోయాడు, ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి గవర్నమెంట్ విల్ పే పెన్షన్ కదా, దట్ ఈస్ టోటల్లీ ఎగ్జంప్టెడ్ అండర్ సెక్షన్ 10(19). అంటే ఫ్యామిలీ పెన్షన్ ఎప్పుడు టోటల్లీ ఎగ్జంప్టెడ్? ఇన్ 2 కేసెస్. ఆ 2 ఏంటంటే ఆర్మీ వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్. అంటే ఆర్మీలో ఉన్నప్పుడు చనిపోయినా, లేదా ఆర్మీ వాళ్ళకి ఏమైనా గ్యాలంటరీ అవార్డు ఇచ్చినా, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా పెన్షన్ వస్తే టోటల్లీ ఎగ్జంప్టెడ్. నార్మల్గా వస్తే ఫ్యామిలీ పెన్షన్ యూ కెన్ టేక్ సమ్ డిడక్షన్, బ్యాలెన్స్ అమౌంట్ ఈస్ taxable. So I want to give clarity. If it is pension, income from salary, employee కి వస్తే it is called as what? Pension, income from salary. ఎంప్లాయీ డెత్ తర్వాత, ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీకి వస్తే it is called as what? ఫ్యామిలీ పెన్షన్. ఫ్యామిలీ పెన్షన్ ఎక్కడ taxable అంటే IFOS. You can take some deduction as per section 57, balance amount is taxable. But in 2 cases, family pension is totally exempted. ఒకటి 10(18), ఇంకొకటి 10(19). These 2 are applicable to army people. Completed? Yes.